దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఉదయకాలపు వేళ మమ్మల్ని అందరినీ సమకూర్చావు. చక్కని పాటలతో నిన్ను మహింపరుచుకునేటట్లు సహాయము చేశావు. నా ప్రభువా, విశ్వాసముంచి నీ సన్నిధి కొరకు అపేక్షించిన మా మధ్య నిశ్చయముగా నీవున్నావు. ఇంతసేపు జరిగిన కార్యం ఒక ఎత్తు, ఇప్పుడు జరిగేది ఒక ఎత్తు. నీ బలహీన దాసుని, అయోగ్య దాసుని నీ రెక్కచాటున మరుగు చేసి నీవే నీ బిడ్డలతో మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావము నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. దేవా, నీ వాక్యమును పంపు. మేమంతా నేర్చుకొని బలము నుండి ముందుకు వెళ్ళే అనేకులను సంధించినట్లు మాకు సహాయము చేయమని మీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పోయిన ఆదివారం రోజు నుంచి ఒక శీర్షిక మొదలు పెట్టాను. సాతాను దయ్యముల ద్వారా తీసుకొచ్చినటువంటి బోధలలో కొన్నిటిని మనం దృష్టించాలి అని నేను ఆదివారం రోజు ప్రస్తావించాను. ఆ రోజు కొన్ని సంగతులు మీతో పంచుకున్నాను. మొదటి ఆరాధనలో కొన్ని, రెండవ ఆరాధనలో కొన్ని. ఎందుకు ఈ విషయాలను ప్రస్తావించాల్సి వచ్చిందంటే దానికి ఒక కారణం ఉంది. ఏవేవి మనకు ఆశీర్వాదకరములై ఉన్నాయో, పరిచర్యకు క్షేమాభివృద్ధికరములై ఉన్నాయో, ఏవేవి యేసు, వాటన్నిటి మీద సాతాను ధ్వజమెత్తుతాడు. వాడు దుర్బోధల వర్షాన్ని కురిపిస్తాడు. ఏవేవి మనకు ప్రయోజనకరమై ఉన్నవో, ప్రాముఖ్యమై ఉన్నవో, అవసరమై ఉన్నవో, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడే ఉన్నవో, వాటి మీద వాడు ధ్వజమెత్తుతాడు. సాతాను బోధకుల్లో కొంతమంది, సాతాను చేత మోసపోయిన బోధకుల్లో కొంతమంది చేసిన బోధలు ఒక్కసారి మనం పరిగణలో తీసుకొని పరిశీలిస్తే, ఆ బోధలు వేటి మీద అయితే వాళ్ళు ప్రయోగించారో వాటి మీద మనం దృష్టి పెట్టాలి. అంటే సాతాను ఏ విషయాలనైతే అడ్డగింప చూశాడో అవి మనకు చాలా సీరియస్ అన్నమాట. వాటిల్లో ఒకటి దేవుని ఆరాధించుట. దేవుని ఆరాధించే విషయంలో కొన్ని సంఘాల వారు, ఒక సంఘం అని చెప్పలేము ఎందుకంటే ఇవి చాలామంది ఉన్నారు, కొన్ని సంఘాల వారు దేవుని ఆరాధన విషయంలో, ఆరాధన మనం చేసుకుంటా కూర్చుంటే ఎట్లాగా, వర్క్ ఈజ్ వర్షిప్, మనం ఆరాధన అని కూర్చోకూడదు, మనం వెళ్ళి సువార్త ప్రకటించాలి అని మంచి చెప్తున్నట్లే దేవుని మహిమపరిచే విషయంలో అడ్డగించారు. మనం వెళ్ళి ప్రకటించాలంటే ఆరాధించేవాడు ప్రకటించడా? సువార్త ప్రకటించాలి అనేది వీళ్ళు చెప్పేది ఏం లేదు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. యేసు ప్రభుని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు, నిజంగా సాటి మనిషి మీద ప్రేమ కలిగిన వాడు, దేవుని మాటల పట్ల విధేయత కలిగిన వాడు తప్పకుండా ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి పరిచారకుడు ఇతరులకు క్రీస్తుని గురించి పరిచయం చేయాలి, ప్రకటించాలి. చేస్తారు. దేవుని కృపను బట్టి మనకి ఇవ్వబడిన పరిచర్యలన్నిటో కూడా అనేక మంది ఆత్మీయులు ఇతరులకు దేవుని గురించి పరిచయం చేయటం అనేది మనందరికీ తెలిసిన సంగతే. ఈ బోధకులు సంఘాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా మరి మనం వెళ్ళి ప్రకటించాలి, వర్కే ఆరాధన, అంతేగాని దేవుని సన్నిధిలో ఆరాధిస్తా కూర్చోకూడదు అని బోధించారు. అయితే ఇక్కడ రెండు జరగాలి. సువార్త ప్రకటన అనేది జరగాలి, అండ్ దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడం అనేది కూడా జరగాలి. ఎందుకంటే
మనం ప్రకటించే ఆత్మ ప్రభావాన్ని, శక్తిని అనుగ్రహించి అది ప్రకటించబడుతున్నప్పుడు వినేవాళ్ళ హృదయంలో దేవుడే క్రియ చేయాలి. దేవుడు లుదియా హృదయమును తెరచెను గనుక ఆమె పౌలు మాటల యందు లక్ష్యముంచెను అని రాస్తుంది. మనం వెదజల్లేటువంటి సువార్త విత్తనాలు ఎదుటి వాళ్ళ హృదయాల్లో పడి ఫలించాలి అంటే దానికి ప్రార్థన అవసరం, దేవుని ఆరాధించడం కూడా అవసరం. ప్రార్థించడం అవసరం, దేవుని ఆరాధించి శక్తి పొందడం కూడా అవసరం. అర్థమైందా? దేవుని పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని లోకానికి దేవుని గూర్చిన మాటలే కాదు, దేవుని శక్తిని కూడా చూపించాల్సిన అవసరత ఉంది. కాబట్టి సువార్త ప్రకటన ఎంత ప్రాముఖ్యమో దేవునికి ప్రార్థించుట, దేవుని ఆరాధించుట అనేది కూడా అంత ప్రాముఖ్యం. అప్పుడే మనం ప్రకటించేటువంటి సువార్త శక్తివంతం అవుతుంది, కార్యసిద్ధి పొందుతుంది. కాబట్టి మనం ఒకటి చేసి ఒకటి ఆపటానికి వీల్లేదు, రెండూ చేయాలి. దేవుని ఆరాధించాలి, దేవునికి ప్రార్థించాలి, అదే సమయంలో లోకానికి సువార్తని ప్రకటించాలి. మనం వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వినేవాళ్ళ హృదయాల్లో దేవుడు కార్యం చేయాలి. నువ్వు వెళ్ళి బుక్స్ పంచుతున్నప్పుడు పుస్తకం తీసుకున్న వాడి హృదయంలో దేవుడు కార్యం చేయాలి. ఎందుకంటే మన ప్రకటించడం మన పని అయితే, మరి విని మార్పు చెందే వ్యక్తుల విషయంలో దేవుని కార్యం కూడా ఉంది. రెండు పనులు ఉన్నాయి. అది దేవుడి కొంత చేయాలి, మనం కొంత చేయాలి. కానీ వీళ్ళు ప్రార్థనని అడ్డగిస్తారు, ఆరాధనను అడ్డగిస్తారు. ఎందుకు వీళ్ళు ప్రార్థనలు నేను తెగతాళి చేశారు? 4 గోడల మధ్య కూర్చొని నలిగిపోవడం కాదు, బయటికి వెళ్ళాలి అంటే ప్రార్థనని 4 గోడల మధ్య కూర్చొని నలిగిపోవటం అని హేళన చేశారు. అంటే ఏంటి? ప్రార్థన కాదు, బయటికి వెళ్ళి ప్రకటించు. ప్రార్థన లేకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని మయంపరచకుండా జస్ట్ వెళ్ళి ప్రకటించు. కాబట్టి ఈ సంఘానికే కాదు, అనేక సంఘాలకి, సంఘ నాయకులకి, కాపరిగాను, ఉపదేశకునిగాను, బోధకునిగాను దేవుడు తన కృపతో నియమించాడు గనక నా వంతు నా బిడ్డలకి, ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు కావచ్చు, ఎక్కడెక్కడ ఉన్నారో, ఎన్ని చోట్ల నుంచి ఈరోజు బుధవారం లైవ్లోకి వచ్చారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక నేను వీటన్నిటిని ఎత్తి మాట్లాడతాను. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఏంటంటే, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యములోనే దేవుడు చేసేటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మాతకార్యాలు పౌలు ద్వారా, పేతురు ద్వారా, మరికొంతమంది భక్తుల ద్వారా దేవుడు విశేషమైన సూచక్రియలు, మాతకార్యాలు జరిగించాడు. అవి అప్పట్లోనే ఆగిపోయినాయి, ఇప్పుడు అవి రన్నింగ్లో లేవు. ఎందుకు లేవు అంటే, ఆనాడు వాక్యం పరిపూర్ణంగా పరిపూర్ణం కాలేదు కాబట్టి ఇవన్నీ లైన్లో ఉన్నాయి. ఇప్పుడు దేవుని వాక్యం వచ్చింది కాబట్టి ఇక వాటితో అవసరం లేదు, ఈ వాక్యమే చాలు అని ఒక బోధని తెర మీదకి తీసుకొచ్చారు. కొన్ని సంవత్సరాలుగా ఇది బోధించబడతా ఉంది. ఈ బోధ మొదలుపెట్టిన వాళ్ళు ఇప్పటోళ్ళు కాదు, చాలా సంవత్సరాలుగా, నేను పుట్టక ముందు నుంచి కూడా ఈ బోధ లైన్లో ఉంది. అంటే అన్ని సంవత్సరాలుగా ఈ బోధలు జరుగుతూ ఉన్నాయి. ఇవి దేవుని శక్తి విషయంలో దాడి చేసే బోధలు అన్నమాట. దేవుడు తన దాసుల ద్వారా జరిగించేటువంటి కార్యాలకు అడ్డుబండలుగా తయారై ప్రజలు వాటిని బట్టి దేవుని యొద్దకు రాకుండానట్లు, వాటి విషయంలో ప్రజలు అడ్డగించబడినట్లు ఈ బోధన తెర మీదకి తీసుకొచ్చారు. మీరు చెప్పండి, దేవుని యొక్క కార్యాలు, దేవుడు చేసే కార్యాలు, తన భక్తుల ద్వారా జరిగించే కార్యాలు ఈనాటికి కూడా చలామణిలో ఉన్నాయా? ఈనాడు కూడా నడుస్తున్నాయా? లేకపోతే అప్పుడే ఆగిపోయాయా? మీరేమో నమ్ముతున్నారు? దేవుడు ఇప్పుడు కూడా శక్తివంతుడేనా? ఇప్పుడు కూడా తన కార్యాలు జరిగించగలడా? లేకపోతే అప్పట్లోనే అయిపోయిందా? ఇప్పుడు కూడా ఆయన కార్యాలు జరిగించగలడా? ఖచ్చితంగా దేవుడు జరిగించగలడు, జరిగిస్తున్నాడు, జరిగిస్తాడు. ఎప్పటిదాకా జరిగిస్తాడు అంటే ఆయన రెండవ రాకడ వచ్చేంత వరకు దేవుడు తన కార్యాలను జరిగిస్తానే ఉంటాడు. దేవుడు అద్భుతాలను, ఆశ్చర్యాలను, సూచక్రియలను, మాత్కార్యాలను యేసు ప్రభు మానవ శరీరంతో భూమి మీద ఉండి తన పరిచర్యను జరిగించినప్పుడు చేశాడు. ఆయన తర్వాత అపోస్తల లైన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా కూడా చేయించాడు. అదే ప్రభు ఇప్పటికీ కూడా
కొన్ని అవసరమైన ప్రదేశాల్లో, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో దేవుడు తన కార్యాలను ఇప్పటి భక్తుల ద్వారా కూడా జరిగిస్తూనే ఉంటాడు రాకడ వరకు. దేవునికి మహిమ. ఎందుకో మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. ఏ కారణాలను బట్టి దేవుడు వాటిని జరిగిస్తాడు అనే దానిలో కొన్ని అంశాలు బైబిల్లో మనకి ప్రస్ఫుటంగా కనపడతాయి. కొన్ని చోట్ల రాయబడి ఉంది, దేవుడు సూచక్రియలు అద్భుతాలు ఎందుకు చేశాడు అంటే తూరు మాట్లాడాడు, కపెర్నహూమును గురించి మాట్లాడాడు. మీ మధ్య చేయబడిన అద్భుతాలు, కపెర్నహూమ ఆకాశమునకు హెచ్చించబడదవా, నువ్వు పాతాళమునకు దిగిపోయేదవు. మీ మధ్య చేయబడిన కార్యాలు తూరు సీదోన్ల మధ్య చేసి ఉన్నట్లయితే వాళ్ళు బూడిద పోసుకొని గోనె పట్ట కట్టుకొని మారు మనసు పొంది ఉందురు అని ఆ పట్టణాన్ని గద్దిస్తాడు. ఒక్కసారి మీరు బైబిల్లో చూడొచ్చు. డైరెక్ట్గా వచనమే చదువుకుందాం, మన మాటలు ఎందుకు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం మనం చూడొచ్చు. కపెర్నహూమును గురించి ఏమో ఒక చోట అంటాడు, ఇక్కడేమో అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా. చూడండి 20వ వచనం, పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. విస్తారమైన అద్భుతములు చేశాడట. ఏ పట్టణాల్లో అంటే 2 ముందుకు తీసుకొచ్చాడు. 1 కొరాజీను, 2 బెత్సైదా. మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమునే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొంది ఉందురు. తర్వాత ఏమన్నాడు 23వ వచనంలో, కపెర్నహూమా ఆకాశమున మట్టుకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. కపెర్నహూమును గద్దించాడు, కొరాజీను బెత్సైదాను కూడా ఆయన గద్దించాడు. ఎందుకు అంటే ఈ పట్టణాలలో దేవుడు విశేషమైన అద్భుతాలు చేశాడు. ఎందుకు అద్భుతాలు చేశాడంటే వారు మారు మనస్సు పొందాలని ఆశించి, వారు దేవుని యొక్క కార్యాలను చూసి అయినా మారు మనస్సు పొందుతారని దేవుని యొక్క శక్తి అంటూ ఒరిజినల్గా వాళ్ళ కళ్ళ ముందు చూపించాడు ఆయన. అంటే ఇక్కడ అద్భుతాలు చేసిన వాటిలో కారణం ఏంటంటే అనేకులు మారు మనసు పొందాలని ఆశించి దేవుడు తన శక్తిని చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఒక కారణం. ఇలాగ అనేక కారణాలను బట్టి దేవుడు అద్భుతాలు చేశాడు, ప్రజల మధ్య చేస్తుంటాడు, చేయబోతున్నాడు. అది అప్పుడెప్పుడో స్టార్ట్ అయ్యి అప్పుడే ఆగిపోయింది కాదు. అది యేసుక్రీస్తు 2వ రాకడ వరకు ఆయన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. వాటిని ఎవడో ఆపలేడు. ఆయన శక్తి అప్పుడే కాదు, ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉంది. కానీ ఈ బోధకులు ఏం తీసుకొచ్చారంటే అప్పట్లోనే అవన్నీ అయిపోయినాయి, ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు, అలాంటివి ఎవడైనా చేసినా కూడా అవి గారడీలు, మోసాలు, అవి నమ్మొద్దు అని సంఘాన్ని హెచ్చరించినట్టుగా, సంఘానికి బుద్ధి చెబుతున్నట్టుగా, సంఘానికి భద్రపరుస్తున్నట్టుగా దేవుని శక్తిని అవమానపరుస్తున్నారు. అఫ్కోర్స్ కొంతమంది అతి చేసేవాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు దేవుని కార్యాలు, సూచక్రియలు, మాత్కార్యాలు, అద్భుతాలు అసలు ఆగిపోయినాయి అనేది రైట్గా. కానీ కొంతమంది వాళ్ళ దగ్గర దేవుని శక్తి లేకపోయినా హ్యూమన్ సైకాలజీని మోసగిస్తూ మనుషుల యొక్క ఆలోచనలను పసిగట్టి వాటిని అనుసరించి కొన్ని హడావుళ్ళు చేసి తమను తాము గొప్ప చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ మాటల్లో, వాళ్ళ పొరపాట్లో వాళ్ళు చిక్కుబడి ట్రేస్ అవుట్ అవుతారు. వాళ్ళు కొంతమంది ఉన్నారు హడావుడి. ఉదాహరణకి ఇప్పుడు త్వరగా ఒకడు ఫామ్ కావాలి, త్వరగా ఒకడు అనేక మందికి పబ్లిక్ కావాలి, త్వరగా ఒకడు పెద్ద సేవకుడుగా ఒక సెలబ్రిటీ లాగా తయారు కావాలంటే ఏం చేయాలి? ప్రజలు ఆకర్షింపబడే కార్యాలు కొన్ని చేయాలి, ప్రజలకు వింతగా ఉండేటువంటి కొన్ని విషయాలు చూపించాలి అని కొంతమంది దేవుడు వారికి శక్తిని ఇవ్వకపోయినా కొన్ని హడావుళ్ళు చూపించి కొంతమందిని తప్పు త్రోవలోకి నడిపించడం, తేడా పడటం అనేది కొన్ని చోట్ల జరుగుతుంది. నేను అందుకే పలుమార్లు చెప్పాను, ఏదైనా కార్యం జరిగితే ఒరిజినల్గా జరిగేటట్టు ప్రార్థన చేయండి. ఒకవేళ కార్యం జరిగితే ఆ మహిమను దేవునికి ఆపాదించండి. వాటిని చూపించి మనం ఎక్స్పోజ్ అవటానికి ట్రై చేయొద్దు. మహిమ దేవునికి చెందేటట్టు చూడండి, మీరు మరుగవ్వండి. అంటే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈరోజు
సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది, యూట్యూబ్ అందుబాటులోకి వచ్చింది. అందరికీ కూడా ఈ సేవకత్వంలో న్యాయంగా, నీతిగా, నిజాయితీగా పరిచర్య చేస్తే 60 మంది, 70 మంది, 100 మంది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు పరిచర్య ఆగిపోతుంది. పరిచర్య ముందుకెళ్ళట్లేదు. కొంతమందిని చూస్తే ఇలా చూస్తే అలా గొప్ప సేవకులు అయిపోతున్నారు, సెలబ్రిటీస్ అవుతున్నారు. మరి నేను కావాలంటే ఏం చేయాలని ఈ జనాల మెప్పు కొరకు కొంతమంది తప్పు త్రోవలోకి అడుగేశారు. తప్పుడు నడత నడిచారు, నడుస్తున్నారు, ఇంకా నడుస్తారు కూడా. దానిలో కొంతమంది ఎంచుకున్న మార్గం ఏంటంటే, ఎక్కువగా ఈ మనుషులు ఈ దయ్యాలకి, అలాగే ఈ సూచక్రియలు అని చెప్పబడుతున్నటువంటి హడావుళ్ళకి అట్రాక్ట్ అవుతారు కనుక వాటిని ఎంచుకున్నారు. ఎంచుకొని ఘోరంత జరిగినా సరే దాన్ని కొండంతగా పబ్లిక్ చేసి, హడావుడి చేసి, మనుషుల ద్వారా మెప్పు పొంది, అనతి కాలంలోనే గుర్తింపు పొంది గొప్పవాళ్ళుగా చలామణి అవడానికి కొంతమంది కొన్ని తప్పుడు దారులు తొక్కుతున్నారు. అర్థమైందా? ఏం దారులు తొక్కుతున్నారు? తప్పుడు దారులు తొక్కుతున్నారు. కొంతమంది ఏమో ఇలాగ ప్రజల్ని దురాత్మల పేరుతో, దయ్యముల పేరుతో కొంతమంది మోసం చేస్తే, కొంతమంది ఏమో ఇంకొక రకంగా, మరి కొంతమంది ఇంకొక రకంగా. జనాలు ఎలా బకరాలైతే ఆ విధంగా వాళ్ళని మోసం చేయడానికి కొంతమంది బరి తెగించారు. తద్వారా వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాలని వాళ్ళ వంతు తిప్పలు వాళ్ళు పడ్డారు, కొంత సఫలత సాధించారు. ఒక మాట నేను చెప్తాను, ఒకవేళ దేవుడు యథార్థంగా ఒక వ్యక్తిని వాడుకొని దేవుడు తన కార్యాలు జరిగిస్తే దేవునికి స్తోత్రం, దాన్ని మనం నిందించజాలం. కానీ దేవుడు ఇవ్వని వాటిని ఇచ్చినట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చూపించి ప్రజలను మోసగించటం సదరు బోధకులకు అది క్షేమకరం కాదు. ఎందుకంటే తప్పకుండా దేవుడు ఆ విషయాల్లో దెబ్బ కొట్టి తీరతాడు. నేను అందుకే చాలామందికి చెప్పాను, లేటెస్ట్గా వస్తున్న వాళ్ళు కూడా చెప్పాను, యథార్థంగా మనం సేవ చేస్తే కొంచెం టైం తీసుకోవచ్చు, ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. మనం ఎక్స్పోజ్ కావాల్సిన అవసరం ఏముంది? మనం పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? యేసు అనే వ్యక్తి మన జీవితంలో లేకపోతే మన బతుకులేంది? కాబట్టి మనకి దేవదూతలకు కూడా అందరినీ సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చింది దేవుడు గనుక, అవకాశం ఉన్నంత వరకు మనం మరుగైపోయి దేవుని మహిమపరచడానికి మనం ఇష్టపడ్డప్పుడు, ఎప్పుడైతే నిజాయితీగా మనం మరుగైపోయి దేవుని మహిమపరచడానికి మనం ఇష్టపడతామో అప్పుడు దేవుడు తప్పకుండా మనకిచ్చే కృప మనకిస్తాడు. ఇయ్యకపోయినా పర్వాలేదు, మనం ఎప్పటికీ కనబడకపోయినా పర్వాలేదు, కానీ దేవుని నామం అయితే మహిమపరిచే బాధ్యత మన మీద ఉంది. ఈ విషయాలు నేను లేటెస్ట్గా లైన్లోకి వస్తున్నటువంటి సహోదరులు కూడా అందిస్తున్నా. వాక్యం మీద డిపెండ్ అవ్వండి, వాక్యాన్ని ప్రకటించుకుంటా వెళ్ళండి, వాక్యాన్ని ప్రకటించుకుంటా వెళ్ళండి, వాక్యాన్ని ప్రకటించుకుంటా వెళ్ళండి. అవి ఆయన చేసే పనులు. నువ్వు సత్యవాక్యాన్ని ప్రకటించుకుంటా వెళ్ళు, దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు అని చెప్పాను. ఒక సహోదరుడు అంటాడు, మనం వాక్యం చెప్పుకుందాం, దేయాలు కొట్టుకుందాం అంటాడు. భారీ సభ ఏర్పాటు చేసి మన వాక్యం చెప్పుకుందాం, దేయాలు నెలగొట్టుకుందాం, ఏం చేసుకుందాం. ఇట్లా రకరకాలుగా పాపం తిప్పలు పడి కొంతమంది అలా లేచి అలా కూర్చున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది రావాలని తిప్పలు పడుతున్నారు, కొంతమంది ఇలాగా. మరికొంతమంది ఆల్రెడీ ప్రజలలో గుర్తింపబడినటువంటి సేవకులు ఉంటారు చూడండి, పరిచర్య చేసి ఆత్మల రక్షణలో నడిపించి ప్రయాసపడి అనేక మందిని క్రీస్తు చెంతకు తీసుకొచ్చినటువంటి సేవకులు ఉంటారే, ఆ సేవకుల్ని విమర్శించి కొంతమంది పబ్లిక్ అయ్యారు, కొంతమంది పబ్లిక్ కావటానికి తపన పడుతున్నారు. కొంతమంది ఇలాగా, కొంతమంది అలాగా. ఎందుకంటే సాఫ్ట్గా మాట్లాడి దేవుడు వింటాడు. ఇప్పుడు ప్రజలు ఎవరినైతే ఫాలో అవుతున్నారో, ఎవరినైతే గుర్తిస్తున్నారో వాళ్ళ గురించి ఎవడన్నా వీడియో పెడితే జనం చూస్తారు, ఇప్పుడు ఏంది ఇది సేవకుడి గురించి వీడియో వచ్చింది ఏందని. అది కూడా నెగిటివ్గా మాట్లాడితే గమనిస్తారు, పాజిటివ్గా మాట్లాడితే ఎవడు పట్టించుకుంటాడు. ప్రజల మధ్య గుర్తింపు తెచ్చుకోవాలి, ఫలానా అయ్యగారు ఉన్నాడు, అసలు ఎవరినైనా సరే విమర్శిస్తాడు, అసలు ఎవరిని ఒప్పుకోడు, ఖండిస్తాడు, గద్దిస్తాడని ఈ రకంగా వ్యక్తుల మీద ఛాలెంజ్లు విసురుతూ, సవాళ్ళు విసురుతూ, ఓరే నాయన, ఏ సేవకుడిని కూడా తప్పు పట్టకుండా లేరు. కొంతమంది ఇదొక టైపు ఎక్స్పోజింగ్ అనమాట. వ్యతిరేకంగా మాట్లాడి కొంతమంది, లేని వాటిని ఉన్నట్టు చూపించి కొంతమంది. ఈరోజు ట్రెండ్ నడుస్తున్న దానిలో కొంత ఇది కనపడుతుంది.
నన్ను వెంబడించేటువంటి సేవకులకు ముందే హెచ్చరిక చేస్తూ ఉన్నాను, జాగ్రత్త, అలాంటి వాటికి మీరు లోబడొద్దు. యథార్థంగా సేవ చేయండి, నిజాయితీగా దేవుని పాదాలు పట్టుకోండి, దేవుడి శక్తి దిగి వచ్చి ప్రజల్లో కార్యాలు చేయనట్లు సువార్త ప్రకటించండి, అండ్ దేవుని శక్తిని కూడా చూపించినట్లు ప్రార్థనలో పెనుగులాడండి. దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు, జీవితాల్లో అనేక మంది బ్రతుకులు తిప్పబడతాయి. అది నిజమైన ఉజ్జీవం, అది నిజమైన ఉజ్జీవం. అది గతించిన భక్తుల జీవితాల్లో, వాళ్ళు పరిచర్య చేసిన ప్రదేశాల్లో జరిగినటువంటి ఉజ్జీవం. అలాంటి ఉజ్జీవం కోసం కష్టపడండి, ప్రయాసపడండి అని నా బిడ్డలకి నేను నేర్పుకుంటూ వస్తున్నాను. నేను అనుసరిస్తుంది కూడా అదే. షాలేం రాజు అనేవాడు ఈరోజు అనేక మంది ప్రజలకు తెలుసు. ఇది గత 4 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకి, అందులో క్రైస్తవులకి మొత్తానికి పరిచయం అయ్యేటట్టుగా యూట్యూబ్ ద్వారా వెళ్ళిన ఉపదేశాలు, వాళ్ళలో ఆ గుర్తింపును నాకు దేవుడు ఆయన కృపతో అనుగ్రహించాడు. నేనే హడావుళ్ళు చేయలేదు, లేకపోతే ఇంకొకటి ఏం చేయలే. అంటే దాదాపు 2006లో నేను దేవుని సేవకు వస్తే 2020లో కరోనా టైంలో సంఘం అంతా ఇళ్ల దగ్గర బ్రేక్ అయిపోయినప్పుడు వాళ్ళని కాపాడటానికి, వాళ్ళని ఆత్మీయంగా రక్షించుకోవడానికి లైవ్ ఇచ్చినప్పుడు అటు సంఘమే కాకుండా, దేవుడు నాకు ఇచ్చిన సంఘాలే కాకుండా అనేక మంది ఇతరులు కూడా పరిచయం అయ్యారు. ఎన్నోసార్లు చెప్పాను ఎవరి సహవాసాలకి. ఆదివారం వాళ్ళు వెళ్ళి చక్కగా దేవుని సన్నిధిలో దేవుని మాటలు విని, దైవజనుడు ఇచ్చే ప్రభుబాలను స్వీకరించి, మీ దైవజనులను చక్కగా మీరు అనుసరిస్తూ అదనంగా ఈ ఆహారాన్ని కూడా మీరు తినొచ్చని నేను బోధించాను. ఆ విధంగా అనేక మంది కనెక్ట్ అయ్యి ఇప్పుడు కూడా లైవ్లో చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. దాదాపు 18 ఏళ్ళు, అంటే ఇప్పుడు 4 ఏళ్ళు కదా యూట్యూబ్ లైవ్లోకి వచ్చి, 2020, ఇది 2024, అంటే దాదాపు 14 సంవత్సరాలు జరిగిన పరిచర్యలో చాలా చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రాంతాలకి తెలియదు. నేను సైలెంట్గా పరిచర్య జరుగుతుంది. అప్పటికే వేలాది ఆత్మల రక్షణలోకి వచ్చినాయి. ఇప్పుడైనా తెలిసేవాడిని కాదు, సైలెంట్గా అలానే చేయాలి అనేది నా ఆలోచన. ఈ యూట్యూబ్ ద్వారా సంఘానికి లైవ్ ఇచ్చినప్పుడు అది అనేక మందికి వెళ్ళింది. ప్రజలందరూ కూడా దానికి కనెక్ట్ అయ్యారు దేవుని కృపను బట్టి. ఇటు నా ఆత్మీయ బిడ్డలు కూడా అనేక ప్రాంతాల్లో వాళ్ళు జాబులు చేసుకుంటా, పనులు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళతో పాటు అనేక మంది ఇతరులు కూడా పరిచయం అయ్యి వాళ్ళందరూ కూడా అందుబాటులోకి వచ్చి ఇప్పుడు వీళ్ళకి అందరికీ మేలు కలుగుతుంది కనుక లైవ్ పెట్టి మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం. అంటే సుమారుగా 18 సంవత్సరాల కాలం పట్టింది. ఈ 18 ఏళ్లలో 14 ఏళ్ళు తెలియదు, అందరికీ తెలియదు. గుంటూరు జిల్లాలో తెలిసేమో, అక్కడక్కడ కొంతమందికి తెలుసు ఇట్లా కబుర్ల ద్వారా, అంతేగాని మొత్తానికి తెలియదు. తెలియపరచుకోవాలని అనుకోలేదు, మరుగు నుండే చేద్దామని ఇంచుమించు 14 సంవత్సరాలు మరుగునే ఉండి ప్రయాసపడ్డాను. ఇప్పుడు తప్పలా. కానీ దేవుడు ఆత్మలను రక్షించటం, అనేక మంది జీవితాలను వెలిగించటం, అనేక మందిని మారు మనసులోకి నడిపించటం, ఎన్నో జీవితాలు దేవుని కృపను బట్టి రక్షణలోకి వచ్చాయి. దేవుడు నాకు ఆత్మలు లేకుండా లేడు, చాలా మందిని రక్షణలో నడిపించే కృపనిచ్చాడు. కాబట్టి నా తమ్ముళ్ళకి, నన్ను వెంబడించేటువంటి నా సోదర సేవకులకి అందరికీ ఇదే హెచ్చరిక చేశాను. కొంచెం టైం తీసుకుంటుంది, కానీ దేవుడు ఖచ్చితంగా మన ప్రయాసకు ప్రతిఫలంగా ఆత్మలను అయితే తప్పకుండా ఇస్తాడు. ఆత్మలను ఇస్తాడు. ఈరోజు ఒక చిన్న పరిచర్యను మొదలు పెడితే అది అలానే ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది, ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థం కాదు. నువ్వు దేవుడిచ్చినటువంటి అదుపాజ్ఞల్లో, దేవుడిచ్చిన క్రమశిక్షణలో నువ్వు నిజాయితీగా, యథార్థంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నువ్వు తొందరగా పబ్లిక్ కావాలి, తొందరగా ఎక్స్పోజ్ అవ్వాలని నువ్వు ఎలాంటి డొంక తిరుగుడు వ్యవహారాలు, ఎలాంటి తప్పుడు త్రోవలు తొక్కాల్సిన అవసరంలా. నువ్వు నిజాయితీగా చేసుకుంటా వెళ్ళు. తప్పనిసరిగా దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆత్మల్ని నీకు ఇస్తాడు. నిన్ను వాడుకునేంతలో వాడుకుంటాడు. సత్యం చేత పట్టుకొని ఉండు, సత్య విషయంలో రోషం కలిగి ఉండు. అనేక మంది నీ ద్వారా సత్యం వినేటట్టు దేవుడు చేస్తాడు అని నన్ను వెంబడించేటువంటి ఇక్కడ బిడ్డలకి, లైవ్ ద్వారా వెంబడించేటువంటి అనేక మంది దైవజనులకి దేవుని కృపను బట్టి ఇక్కడ ఎంతమంది ఆత్మీయ సేవకులు ఉన్నారో నా దగ్గర ఇక్కడ దేవుడు సిద్ధపరిచినటువంటి దైవజనులు, అలాగే బయట నుంచి నన్ను అనుసరిస్తున్నటువంటి సేవకులు కూడా చాలామంది ఉన్నారు. ఇది వాళ్ళు వచ్చి కలిసి నాకు చెప్పిన విషయం. చాలా సంఖ్యలో, వందలాది సంఖ్యలో నాకు తెలిసి నాకు వచ్చి కలిసిన వాళ్ళు 100 మంది ఉన్నారు ఈ 4 ఏళ్లలో.
ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, ఎందుకంటే అదేమి నేను ఎంక్వైరీ పెట్టుకోలేదు, నేనేమి దాని గురించి ఏమి వాకప్ చేయలేదు. ఎంతమందికి అయితే షాలేం రాజు అన్న ఉపదేశం నచ్చిందో, ఎంతమంది అయితే దాన్ని వింటున్నారో, వాళ్ళలో సేవకులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా చెప్తున్నాను, నియమం తప్పి మనం పోరాడొద్దు. జట్టి అయిన వాడు పోరాడున్నప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. మనుషుల్లో ఒకవేళ గొప్ప అనిపించుకోవచ్చు, కానీ దేవుడు మెచ్చడు. మనం పోరాడేటువంటి పోరాటంలో నియమం ఉంది, కొన్ని హద్దులు ఉన్నాయి. ఆ హద్దులు దాటి తొందరపడి నాణ్యత లోపించిన పరిచర్య చేయొద్దు అనే విషయాల్ని నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఎక్కడెక్కడో ఉండి వెంబడించే వాళ్ళకి అందరికీ చెప్పుకుంటూ వచ్చాను, నేర్పుకుంటూ వచ్చాను. నేను అనుసరించింది అదే, బిడ్డలకు నేర్పింది కూడా అదే. అవసరం లేదండి భాషలు మాట్లాడుతున్నా ఒరిజినల్గా దేవుడు నోరు తెరిస్తే మాట్లాడు, లేకపోతే ఎవ్వడు కొట్టలా, కానీ ఒరిజినాలిటీ ఉండాలి. దేవుడి కార్యాలు ఏమైనా జరుగుతున్నాయా? అపోస్తలుల చిహ్నాలేంటో గుర్తుపెట్టుకో. అపోస్తలులు కార్యాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడే ఉండి ఘనత పొందారా, లేకపోతే వస్త్రాలు చించుకొని పక్కకి వెళ్ళిపోయారా? ఒరిజినల్గా దేవుడు కార్యాలు చేయాలంటే మనం ఎలాంటి సమర్పణ కలిగి ఉండాలి? గోరంత సూచక్రియ జరగగానే, గోరంత కార్యం జరగగానే దాన్ని కెమెరా అటు తిప్పి చూపించి, ఇటు తిప్పి చూపించి, అటు తిప్పి చూపించి, వాడిని కింద పడే చూపించి, పైకి లేపి చూపించి, అన్ని రకాల యాంగిల్లో వాడిని పాపం నానా బాధ లేదు గోరంత సూచక్రియ జరిగితే. కానీ చచ్చిపోయిన వాళ్ళని లేపి కూడా వాళ్ళు సైలెంట్గా ప్రసంగం చేసి వెళ్ళిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఐతుకు అనేవాడు వాక్యం వింటా మేడ గది మీద నుంచి పైనుంచి కింద పడి చచ్చిపోయాడు. పౌలు ఏం చేశాడు? చచ్చిపోయిన వాడిని తిరిగి బ్రతికించి మళ్ళీ మేడ గది మీద తీసుకెళ్ళి మళ్ళీ వాక్యం చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఇదిగో నేను గొప్ప కార్యం చేస్తాను, ఇది మామూలు కార్యం కాదు, ఇది అంతా ఇంత అని ఏ పబ్లిసిటీ లేదు, ఏ హడావిడి లేదు. అలాంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో, అలాగ మరుగై ఉండేటువంటి తత్వం ఎవరికైతే ఉంటుందో, వాళ్ళ ద్వారా తప్పకుండా ఒరిజినల్గా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా. నేను చెప్తున్నాను, వేదికల మీద హల్చల్ చేస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా జరిగే కార్యాల కంటే ఏ గుర్తింపు లేకుండా చాలా సాధారణంగా, సహజత్వంగా మరుగైపోయి ఉండేటువంటి భక్తిపరులు, ప్రార్థనా యోధులు, దేవుని ఆత్మ కలిగిన వారి ద్వారా ఎన్నో కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఆ జరిగేటువంటి కార్యాలను వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవటంలా. ఎందుకంటే అలాంటి ఎక్స్పోజింగ్ మైండ్ వాళ్ళకుంటే వాళ్ళ ద్వారా అంత కార్యాలు జరగవు. ఎందుకంటే వాడు అతిశయపూర్ణుడై నశిస్తాడు. కాబట్టి ఎవరికైతే తమను తాము ఎక్స్పోజ్ చేసుకునే మనస్సు ఉంటుందో, గోరంతని కొండంతలుగా చేసి చూపించుకునే తత్వం ఉంటుందో, వాళ్ళకి పొరపాటును కూడా దేవుడు ఆ కార్యాలను జరిగించే శక్తిని ఇవ్వడు. ఎందుకంటే ఇచ్చివాడిని నేను ఎందుకు నాశనం చేయాలనేది దేవుని ఆలోచన. ఏమి ఇవ్వకుండా గోరంత ఉంటేనే వాడు అసలు వాడి మిడిసిపాటు తట్టుకోలేకపోతున్నా, వాడు నన్ను కూడా పట్టించుకోకుండా వాడు ఎక్స్పోజింగ్లు ఎక్కువైపోయింది. ఇలాంటి వాడికి నేను ఏదైనా శక్తిని ఇచ్చానంటే పూర్తిగా ఇంకొక యోధాలా తయారవుతాడు, ఇంకో లూసిఫర్లా తయారవుతాడు అని దేవుడు అలాంటి వాళ్ళకి ఆ కార్యాలు ఇవ్వడు. దేవుడు ఒక శక్తిని ఒక వ్యక్తికి ఇవ్వాలి. ఒక వ్యక్తి ద్వారా బలమైన కార్యాలు జరిగించాలంటే ఫస్ట్ దేవుడు వెతుక్కునేది ఏంటంటే, వీనికి మరుగైపోయే మైండ్ ఉందా లేదా, వీడు తను మరుగు చేసుకునే మనస్తత్వం ఉందా లేదా, లేకపోతే గోరంతనే గొండంతలు చేసి చూపించుకునే సైకాలజీ, వీడి సైకాలజీ ఏంటనేది దేవుడు ఫస్ట్ పసిగడతాడు. అది గమనించిన తర్వాతనే మనకి మరుగైపోయే మైండ్ ఉంది అంటే అపోస్తలిక మైండ్, అది అపోస్తలలో మనస్సు. పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషునికి లుస్త్రలో బలహీన పాదములు గలవాడిని స్వస్థపరిచారు పౌలు, బర్నబా. స్వస్థపరిచిన తర్వాత అక్కడున్న వాళ్ళంతా పోగై వాళ్ళు ఆరాధించేటువంటి దేవతలు భూమి మీదకి వచ్చారని పౌలు, బర్నబాని చుట్టుముట్టారు. పౌలు, బర్నబాలకి వాళ్ళ పేర్లు కూడా పెట్టారు, హెర్మే, ద్యుపతి అని. పూజారి యొక్క ఎడ్లను తీసుకొచ్చి వాళ్ళకి బలి ఇవ్వడానికి కూడా ఇక ఏంది, దేవతలు మనుష్య రూపంలో భూమి మీదకి వచ్చారు, వీళ్ళకి బలులు ఇవ్వాలి మనమని. ఏ కార్యం చూసి? లుస్త్రలో బలహీన పాదములు కలిగి కుంటివాడైన మనుషుని పౌలు స్వస్థపరిచినప్పుడు, పౌలు ద్వారా దేవుడు స్వస్థపరిచినప్పుడు వాని చీలమండలో బలము నొంది వాడు బాగుపడి లేచాడు. అరే, కుంటివాడిని నడిపించారు, ఇది మామూలు విషయం కాదని ఏకంగా దేవుళ్ళని చేసి వాళ్ళకి బలులు ఇవ్వబోయారు. అప్పుడు పౌలు, బర్నబాలు ఏం చేశారో తెలుసా? వస్త్రములు చించుకొని వాళ్ళు చేసేటువంటి చర్యలను అడ్డగించారు. వాళ్ళు వీళ్ళని ఘనపరచబోతుంటే ఆ ఘనతని దేవుని వైపు తిప్పి, మేము అవమాన పాత్రులమే గాని ఘనతకు దేవుడు పాత్రుడు అని తమ వస్త్రములను చించుకున్నారు. వస్త్రములను చించుకొనుట ఎందుకో తెలుసా? అప్పటి రోజులు ఎందుకు చేసేవాళ్ళో తెలుసా? చాలా బాధ కలిగితే,
చాలా వేదన కలిగితే, చాలా దుఃఖం కలిగితే, ఆ బాధను తట్టుకోలేని స్థితిలో వస్త్రాలు చించుకుంటారు. వీళ్ళు వస్త్రాలు చించుకున్నారు ఎందుకు? దేవుడు పొందవలసిన మహిమను, దేవునికి దక్కాల్సిన మహిమను ప్రజలు వీరికి దక్కిస్తున్నప్పుడు వీరు వస్త్రములో చించుకొని తాము ఏమై ఉన్నామో, దేవుడు ఏమై ఉన్నాడో ఆ విషయాలు వాళ్ళకి బోధించారు. తర్వాత వేరే ప్రాంతం నుంచి యూదులు వచ్చి వీళ్ళ మీద తిరుగుబాటు లేపినప్పుడు వాళ్ళని కొట్టి చచ్చిపోయారని పట్టణపు వెలుపలికి ఈడ్చి పడేసి వెళ్ళిపోయారు. అంటే అపోస్తలులకు దేవుడు గొప్ప శక్తినిచ్చి వారి ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు జరిగించినప్పుడు ప్రజలు వాళ్ళని గణపరచబోతే వాళ్ళు స్వాగతించలా, వాళ్ళు వాటిని ఒప్పుకోలా, పట్టించుకోలా. కానీ వాళ్ళు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వాళ్ళ నీడ తగిలి కూడా స్వస్థత జరిగింది. ఈరోజు ప్రజలు ఈ సంగతులను, లేఖనంలో కనబడుతున్న సంగతులను ఆలోచించట్లా. కొంతమంది ఏమో అసలు ఆగిపోయాయని బోధిస్తుంటే, కొంతమంది ఏమో చిన్నదానికి పెద్దదానికి అందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది కూడా ఆలోచన లేకుండా, వాక్య విషయంలో వివేచన లేకుండా, వాక్య అవగాహన లేకుండా అన్నిలంటే తీసేయండి, వాళ్ళకి తెలియదు. కానీ దేవుని పిల్లలం, క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా వివేచన కోల్పోయి పిచ్చిగా వ్యవహరించడం అనేది బాధాకరమైన విషయం. మళ్ళీ చెప్తున్నా, దేవుడు నిజంగా తన శక్తివంతమైన కార్యాలు జరిగిస్తాడు. అయితే ఎవరి ద్వారా అంటే తమను తాము మరుగు చేసుకోవడానికి ఇష్టపడేటువంటి పాత్రల ద్వారా దేవుడు తన బలమైన కార్యాలు జరిగిస్తాడు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. కొంతమంది స్త్రీలు, తల్లులు ప్రార్థించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. కొంతమంది సహోదరులు ప్రార్థించినప్పుడు చచ్చినోళ్ళు కూడా లేచిన దాఖలాలు ఉన్నాయి. కానీ వాళ్ళెవరో, వాళ్ళ సాక్ష్యాలు ఏంటో, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడి ప్రజలకు అడిగినప్పుడు ఫలానా ఆయన ఉన్నాడు, ఇక్కడ ఇలాంటి కార్యాలు జరిగినాయి చెప్పడం, మళ్ళీ ఆయన ఎవరో మనకు తెలియదు, తెర మీద కనపడ్డు. ఒకవేళ నీ ద్వారా కూడా దేవుడు తన శక్తిని లోకానికి చూపించాలి, నువ్వు కూడా అనేక మంది జీవితాల్లో దేవుడి కార్యాలు జరగాలి, నా ప్రార్థన ద్వారా కూడా దేవుడు అనేక మందిని సంధించాలనే ఆశ నీకుందా? అట్లయితే నువ్వు ఈ మనసులో సాధన చేయి. నిన్ను నువ్వు మరుగు చేసుకోవడానికి ఇష్టపడు. తప్పకుండా నిన్ను కూడా వాడుకొని దేవుడు పౌల్లాగా తన కార్యాలు జరిగిస్తాడు. పేతురు వాడుకున్నట్టు నిన్ను కూడా వాడుకుంటాడు. అయితే షరతులు వర్తిస్తాయి. షరతు ఏంటంటే నిన్ను నువ్వు మరుగు చేసుకోవడానికి ఇష్టపడాలి. నిన్ను నువ్వు ఎక్స్పోజ్ చేసుకోవడానికి, దేవుని మహిమను అడ్డం పెట్టుకొని మనం గొప్పవాళ్ళం అనిపించుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అలాంటి మనసున్న వాడిని దేవుడు శక్తితో నింపలేడు. అమ్మో వీడిని నింపానంటే వీడు నన్ను మరుగు చేసి వీడు మహిమ పొందడం మొదలెత్తుతాడు, తద్వారా వీడు ఎఫెక్ట్ అవుతాడు. ప్రేమ గల దేవుడు ఇవ్వడం వానికి అవకాశం. ఒకవేళ లేని వాటిని ఉన్నట్టు చూపించుకొని ఎవరైనా 4 రోజులు హడావుడికి చూపించినా అది ఆటే కాలం కొనసాగదు. సముద్రపు కెరటం అలా ఉవ్వెత్తున లేచి దన్మని కింద పడ్డట్టు ఈ వ్యక్తులు ఉంటారు. అందుకే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నాకు తెలిసినంతలో నేను సంవత్సరాలుగా హెచ్చరిక చేస్తానే వచ్చాను. ఇప్పుడు కూడా ఈ సభాముఖంగా హెచ్చరిక చేస్తానే ఉన్నాను. దేవుడు నీకు నిజంగా ఆయన కృపనిస్తే, శక్తినిస్తే, ఫస్ట్ వాక్యానికి ప్రయారిటీ ఇవ్వు. సత్యాన్ని బోధించు. సత్యం విషయంలో రోషం కలిగి ఉండు. సత్యం పక్షాన ధ్వజమెత్తే మైండ్ కలిగి ఉండు. మొదటిది. రెండవది, నిన్ను నువ్వు మరుగు చేసుకోవడానికి ఇష్టపడు. తప్పకుండా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అనేక మందికి దేవుని శక్తిని చూపించి ఆత్మను రక్షించాలని ఉందా? తప్పకుండా వాడుకుంటాడు. ఎందుకంటే దేవుడు ప్రతి తరములోనూ కొంతమందిని అలాంటి వాళ్ళని సిద్ధపరచుకుంటున్నాడు. ఆయన శక్తివంతమైన కార్యాలు జరిగించుకుంటానే ఉన్నాడు. తండ్రి సన్నిధి పరిచర్యలో కూడా చాలామంది ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయి. అద్భుతం అంటేనే రేరుగా జరిగేది, రెగ్యులర్గా జరిగేది అద్భుతం ఎందుకైంది? ఏమయ్యా, అవునా కాదా? అద్భుతం అంటేనే రేరుగా జరిగేది, రెగ్యులర్గా జరిగేదని అద్భుతం అన్నారు. అయితే ఒక రోగం, ఒక వ్యక్తికి స్వస్థత వచ్చింది. ఇప్పుడు సభలో ఉన్నారండి ఇంతమందిలో అందరికీ దేవుడు అద్భుతాలు చేసే అవకాశం ఉండొచ్చు, లేదా కొంతమందికి చేయకపోవచ్చు కూడా. అది ఆయన చిత్తం. కొంతమంది అంటారు అందరికీ అద్భుతాలు చేయాలి అని. మరి బేతెస్దా కోనేటి దగ్గర చాలామంది రోగులు, గుడ్డివారు, కుంటివారు, కాలు చేతులు గలవాళ్ళు చాలామంది ఉన్నారు. కాలు చేయగలవాళ్ళు గుంపులుగా పడి ఉండిరి బేతెస్దా కోనేటి దగ్గర. కానీ ఎవరిని స్వస్థపరచలా. 38 సంవత్సరాల రోగిని మాత్రమే ఆయన స్వస్థపరిచి వెళ్ళినట్టు మనకు అక్కడ సాక్ష్యం కనపడింది. కొన్ని చోట్ల ఆయన అందరినీ బాగు చేసిందని ఉంటుంది, కొన్ని చోట్ల ఏమైనా ఒకరిని ఇద్దరిని మాత్రమే బాగు చేసి అవతలికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అది ఆయన చిత్తం. కొంతమందికి రోగం తగ్గటం దేవుని చిత్తం, కొంతమందికి రోగం ఉండటం దేవుని చిత్తం.
అదేంటి అంటారా? దానికి లేఖనమే సాక్ష్యం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకై నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడెను శరీరములో. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం పౌలు భక్తుడు చెప్తున్నాడు. 2 కొరింథీ 12:7 నాకు కలిగిన చదువు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం. బలహీనత అనే మాట దేవుడు వాడాడు. అంటే పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు బలహీనత అని అక్కడ కనపడుతుంది. బలహీనత అంటే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని. నా ముళ్ళు ఇది నా నుంచి తీసే ప్రభా, ఈ బాధ నేను సహించలేను అని 3 సార్లు ప్రార్థన చేశాడట పౌలు మహనీయుడు. కానీ అందుకు ఆయన నా కృప నీకు చాలు, అది ఉంటుంది అంతే. ఎందుకంటే నేను నీకు ఇచ్చిన ప్రత్యక్షతలు ఎక్కువగా ఉన్నాయి, విశేషంగా ఉన్నందున హెచ్చిపోయే అవకాశం ఉంటుంది కనుక నిన్ను కంట్రోల్ చేయడానికి ఆ బలహీనత నీకు ఉపయోగపడిద్ది. అది నీ ప్రయోజనార్థమై నేను ఉంచాను, అది తీసివేయ వల్ల పడదు, అది ఉండనేమని చెప్పాడట. అర్థమవుతుందా? కొంతమందికి రోగం అవసరం, కొంతమందికి రోగం దేవుని క్రమశిక్షణ చర్యలో భాగంగా వచ్చింది. ఉదాహరణకి, ఎవడైనను ప్రభు యొక్క శరీరమనియు ఆయన రక్తమనియు వివేచన లేకుండా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీరు అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారని 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం మీరు చదివితే ఇలా వ్రాయబడి ఉంది. బైబిల్ ఉంటే తీయండి, తొందరగా చూసుకొని అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఎందువలనట? ప్రభు శరీరాన్ని అయోగ్యంగా తీసుకోవటం, పాపముల విషయంలో మారు మనసు పొందకుండా తీసుకోవటం, అసలు అది యేసు శరీరము రక్తమని భావించకుండా తీసుకోవటం, తర్వాత రక్షణానుభవం పొందకుండా తీసుకోవటం, ఇలా కొన్ని అయోగ్యతలు ఉన్నాయి. అలా ఎట్లా పడితే అట్లా ప్రభు వల్ల తీసుకున్నవాడు ముందు బలహీనతకి, తర్వాత దీర్ఘవ్యాధికి, అయినా మారు మనసు పొందకపోతే చివరికి ప్రాణాంతక సమస్యకు కూడా గురయ్యే అవకాశం ఉందని అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, రోగాలు కొంతమందికి దేవుని క్రమశిక్షణ చర్యలో భాగంగా వస్తాయని మీరు ఎరుగుదురా? ఇప్పుడు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి మనం ఏం చేస్తాం? బెత్తం ఆడతాం. స్కూల్లో టీచర్స్ సార్స్ ఏం చేస్తారు? పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఏం వాడతారు? బెత్తం వాడతారు. ఆ బెత్తం దెబ్బ కొట్టినప్పుడు, చురుకు పుట్టినప్పుడు వాడు కంట్రోల్ అవుతాడు. అలాగే దేవుడు వాడే బెత్తం ఒకటి ఉంది, అది బలహీనత, రోగం కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు కూడా తన పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టుకోవటానికి ఆయన తప్పనిసరిగా గద్దిస్తాడు, శిక్షిస్తాడు అనే మాట బైబిల్లో ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో చాలా స్పష్టంగా రాస్తుంది. ప్రకటన గ్రంథం 3:19, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. అదుగో చూడండి, గద్దిస్తున్నాడు అని ఆపలేదు, శిక్షిస్తున్నాను అని కూడా రాశాడు. నేను ప్రేమిస్తున్నాను గనక నేను ప్రేమించే వాళ్ళు నశించకుండానట్లు, పాడు కాకుండానట్లు, చెడిపోకుండానట్లు, భ్రష్టులు కాకుండానట్లు నేను ప్రేమించిన వారిని అందరినీ కూడా ఫస్ట్ గద్దిస్తున్నాను. తర్వాత వాళ్ళు లోబడకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో నేను శిక్షించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆ శిక్ష కూడా శిక్షణ కొరకే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీలో కొంతమందికి బలహీనతలు ఉండొచ్చండి. ఆ బలహీనతలు కొన్నిసార్లు రోగాలు అనేవి, ఇతర సమస్యలు అనేవి దురాత్మల ద్వారా కూడా వస్తాయి. దురాత్మలు కూడా కొన్ని రకాల జబ్బుల్ని చూపిస్తాయి. బైబిల్ గ్రంథంలో సువార్తల్లో మనం చూస్తే 18 ఏళ్ళు నడుము వంగినటువంటి స్త్రీ ఒక ఆమె సమాజ మందిరంలో యేసు ప్రభుకి కనపడిద్ది. ఎన్నేళ్ళయా ఆమె నడుము వంగి బాధపడిన స్త్రీ? 18 ఏళ్ళు. పాప ఆమెకి వెన్నెముక సమస్య అనుకొని ఉండొచ్చు. ఒకవేళ వైద్యుల దగ్గరికి వెళ్తే ఈమె వెన్నెముక బెండ్ అయిపోయింది, అది బాగుపడదు అని చెప్పి ఉండొచ్చు. అందుకే ఆమె నడుము వంగిపోయి, అంటే ఆమె ఎప్పుడు నడిచినా కూడా నిలబడి నడవదు, ఆమె వంగిపోయి ఉంటుంది. నడుము వరకు బెండ్ అయిపోయి ఆ వంగి తిరుగుతూ ఉంటుంది ఆమె. అలాంటి ఆ జబ్బుతో ఆమె బాధపడుతుంది. నాకు తెలిసి డాక్టర్లు చూసినప్పుడు ఖచ్చితంగా ఆమెకి వెన్నెముక సమస్య అనే చెప్పు ఉండాలి. కానీ సమాజ మందిరంలో యేసు బోధించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె ఆయన కనపడినప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఇది దురాత్మ పని అని. ఆ దురాత్మ ఎన్నేళ్ల క్రితం పట్టిద్దో తెలుసా? 18 ఏళ్ళు ఆ దురాత్మ ఆమెను శోధించడం మొదలుపెట్టి. అంటే 18 ఏళ్ళుగా ఆమె ఆ జబ్బుతో బాధపడుతుంది.
అది శరీర సంబంధమైన రోగం అనుకున్నారు, కానీ కాదు, అది దురాత్మ పని. అప్పుడు ప్రభు ఆమెని ఆ దురాత్మ నుండి విడిపిస్తాడు, ఆ దురాత్మను వెళ్ళగొడతాడు. అది పోయినప్పుడు ఆమె నడుము బాగుపడి తిరిగి లైన్లోకి వచ్చింది. ఆమె మామూలుగా అందరిలాగానే నిలిచింది. అంటే దురాత్మలు కూడా కొన్ని రోగాలను చూపించే అవకాశం ఉంది. అందులో ఇది మార్కు సువార్త 9లో కూడా మనకి ఒక అబ్బాయి కనపడతాడు. వాడు దురాత్మ పీడితుడై ఉంటాడు. దాని వలన వాడు చాంద్ర రోగిగా ఉంటాడు. అంటే ఫిట్స్, బలహీనత ఉన్న వాళ్ళకు కనబడే లక్షణాలు వీడి దగ్గర కనపడతా ఉంటాయి. సో దయ్యములు కొన్ని జబ్బులను కూడా చూపించే అవకాశం ఉంది, కొన్ని రోగాలను చూపించే అవకాశం ఉంది. వాటి వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రాకృతికంగా ఇప్పుడు తినే పదార్థాలు, త్రాగే నీటి వల్ల కూడా కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే పారంపర్యంగా కూడా కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ఒక వ్యక్తికి జబ్బు వచ్చినప్పుడు అది ఎన్ని కారణాలను బట్టి వచ్చింది అనేది ముందు మనం తెలుసుకొని మాట్లాడాలి దాని గురించి. దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతి రోగి ఎందుకు స్వస్థత పొందట్లేదు, కొంతమందికి అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయి అన్న ప్రశ్నకి సమాధానం ఇది. కొంతమందికి సమస్య ఉండడం దేవుని చిత్తం, ఎందుకంటే వానిని క్రమంలో పెట్టడానికి, క్రమశిక్షణా చర్యలో భాగంగా కొంతమందికి సమస్య ఉండటం దేవుని చిత్తం, కొంతమందికి సమస్యను తీసివేయటం దేవుని చిత్తం. కాదని ఎవరన్నా చెప్పగలరా? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన దానిలో స్పష్టంగా? దేవునికి స్తోత్రం. అలాగే కొంతమందికి జబ్బులు మరణం కోసం వచ్చేవి కూడా ఉంటాయి. ఉదాహరణకి హిజ్కియా విషయంలో మీరు తీసుకుంటే రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకోవచ్చు. రాజైన హిజ్కియాకి ఒక గాయం ఏర్పడింది. నాకు తెలిసి ఇప్పటి రోజుల్లో అయితే అది క్యాన్సర్ పుండు. ఎన్ని రకాల వైద్యాలు చేసినా అది తగ్గలా పెరుగుతూ ఉంది. సో హిజ్కియా ఏం చేశాడంటే, ఇదేంటి నాకేందో మూడినట్టుంది, నాకు తగ్గకపోగా పెరిగిపోతూ ఉంది, ఈ సమస్యకు కారణం ఏంటి, నేను ఉంటానా ఓడతానా అనేటువంటి డౌట్ అతనికి వచ్చింది. అతనికి వచ్చినప్పుడు అతను బహుశా దేవుని వైపు చూసి ఉండాలి. ఎందుకంటే దేవుడిని అడిగితేనే ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. బహుశా హిజ్కియా అడిగి ఉండాలి, దేవా ఈ పుండు పెద్దదైపోతా ఉంది, ఈ గాయం ఇది తగ్గకపోగా పెరిగిపోతా ఉంది, ఏ వైద్యం కూడా దీనికి సెట్ కావట్లేదు, అసలు నేను ఉంటానా పోతానా, నాకేది స్పష్టత లేదయ్యా అని అడిగాడు. అలా అడిగినట్టు లేఖనంలో లేదు, కానీ బహుశా అలా అడిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు యెషయాతో మాట్లాడాడు. యెషయాతో మాట్లాడి ప్రవక్త అయిన యెషయాని హిజ్కియా దగ్గరికి పంపిస్తాడు. హిజ్కియా దగ్గరికి యెషయా వచ్చి చెప్తాడు, నీకు కలిగినటువంటి వ్యాధి, ఈ బలహీనత, ఈ సమస్య, ఈ గాయము, ఈ పుండు తగ్గేదానికి కాదు, ఇది నీ మరణం కొరకు వచ్చింది గనుక నీవు మరణం అవుతున్నావు, నువ్వు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అనే మాట యెషయా చెప్పి వెళతాడు. రాజు అంతఃపురం పూర్తిగా దాటి వెళ్ళలేదు. ఆయన నడిమిశాలలోకి వెళ్ళేసరికి మళ్ళా యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. అంటే హిజ్కియా ఎప్పుడైతే యెషయా ప్రవక్త వచ్చి ఈ మాట చెప్పాడో, హిజ్కియా గోడ తట్టు ముఖం తిప్పుకొని, దేవా ప్రభువా యెహోవా, నేను నీ సన్నిధిని సత్యమును అనుసరించి యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు చెప్పాడు, ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు దాన్ని ఆమోదించాడు. మీరు చెప్పండి, హిజ్కియాకి ఎందుకు వచ్చింది ఈ జబ్బు? యెషయా ఏమని చెప్పాడు? ఇది మరణం కోసం వచ్చింది అని చెప్పాడు. అంటే అంతవరకు ఉంటే సరిపోయింది, ఇక అదనంగా ఉంటే ప్రాబ్లం హిజ్కియా. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, ఇంతవరకు సరిపోయింది, అంతా క్రమంగా ఉన్నావు, మంచిగా చేశావు, నువ్వు నీ బిడ్డ తరం కూడా దీవెనకరంగా ఉంటారు, ఇంకొచ్చే నానా అన్నాడు. ఇంకా నిన్ను తీసుకోవడానికి ఆ జబ్బును అనుమతించాను నాన్న, ఇంకొచ్చేయి, నువ్వు అక్కడ ఉంటాం కంటే ఇక్కడ ఉంటాం క్షేమం. కానీ హిజ్కియా ఏమన్నాడు? నాకు ఇంకా బతకాలని ఉందన్నాడు. బాయ్ వింటున్నారా? ఏమోనబ్బా, ఏమన్నా అర్థమవుతుందో లేదో మరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అద్భుతాలు, సూచక్రియలు అందరికీ ఎందుకు జరగవు, కొందరికే ఎందుకు జరుగుతాయి అంటే చెప్పాను కదా, కొంతమందికి సమస్య ఉండటం దేవుని చిత్తం, కొంతమందికి సమస్యను తీసేయటం దేవుని చిత్తం. రక్తస్రావం గల స్త్రీ ఉంది కదా, అప్పటికే 12 ఏళ్ల నుంచి ఆమె శోధించబడతా ఉంది, వేధించబడతా ఉంది. దేవుడు ఆమెను స్వస్థపరచాలనుకున్నాడు. దేవుడు ఆమె ఎడల కార్యం చేశాడు. ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెను బాగు చేయటం జరిగింది. 18 ఏళ్ళు నడుము వంగి స్త్రీ బాధపడుతుంది కదా, ఆమెను కూడా దేవుడు బాగు చేశాడు. అట్లాగే
చనిపోయిన వాళ్ళని పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ మనం చూస్తే మొత్తం లేచిన సంఖ్య, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేచిన సంఖ్య 7 కనపడతారు. ఏది ప్రభువు కానీ అపోస్తలులు కానీ పాత నిబంధన భక్తులు కానీ చనిపోయిన వాళ్ళని లేపిన సంఖ్య 7 కనపడతారు. ఉదాహరణకి మీరు ఏలియా ఎలీషా ఇద్దరు చెరొకరిని లేపారు. వాళ్ళకై వాళ్ళు ఉండి వాళ్ళ సేవలో సారెపతు విధవరాలి కొడుకునేమో ఏలియా లేపుతాడు, షునేమీరాలి కొడుకునేమో ఎలీషా లేపుతాడు. అక్కడ ఇద్దరు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో అపోస్తలులు ఇద్దరు లేపుతారు. పౌలు ఐతుకుని లేపుతాడు, పేతురు దోర్కాను లేపుతాడు. అప్పుడు 4 అయ్యారు. యేసు ప్రభు ఒక 3 లేపాడు. యాయిరు కుమార్తె, 2 లాజరు, 3వది నాయును అనేటువంటి గ్రామంలో ఉన్న విధవరాలి కుమారుణ్ణి ప్రభు లేపినట్టు మనం చూస్తాం. మొత్తం క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో సమష్టిగా చూస్తే ఒక 7 మాత్రమే చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపినట్టు కనపడిద్ది. అందరూ చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికించుకుంటూ తిరగవచ్చు కదా? కాదు. కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి కొంతమందిని లేపాడు. చచ్చిపోయిన వాళ్ళని ఎక్కడే బతికించుకుంటా ఎక్కడే స్థిరపరచాలనేది దేవుని సంకల్పం కాదు. అసలు ఇక్కడ ఈ ప్రపంచమే ఒకనాటికి లయమైపోయి క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని ఏర్పరిచి అందులో నూతన జనముల సృష్టి జరిగించాలనేది దేవుని సంకల్పం. ఈ భూమి మీద నుండి తీయబడినటువంటి భక్త సమాజం మొత్తాన్ని కూడా నూతన యెరూషలేములో నిత్య సీయోనులో ఉంచాలనేది ఆయన సంకల్పం. ఇక్కడ ఉంచడం కాదు, అక్కడ ఉంచాలనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. అర్థమైందా? ఎవరిని లేపాలనుకున్నాడో, ఎవరికి స్వస్థత ఇవ్వాలనుకున్నాడో, ఎవరికి విడుదల ఇవ్వాలనుకున్నాడో, ఎవరికి సమస్యల నుంచి పరిష్కారం ఇవ్వాలనుకున్నాడో ఆయన సంకల్ప ప్రకారం భక్తుల్ని వాడుకొని ఆయన ఆ కార్యాలు చేశాడు. ఇక్కడ తాళపు చెవి భక్తుల చేతిలో లేదు, ప్రభు చేతిలో ఉంది, పరిశుద్ధాత్మ చేతిలో ఉంది. ఎవరికి స్వస్థతో, ఎవరికి కార్యమో, ఎవరికి సూచక్రియో, ఎవరికి మహత్కార్యమో, ఎవరికి విడుదలో ఆయన చేస్తాడు. ఆ తాళం చేయి మనం తీసుకున్నాం అనుకో, మన బిల్డప్ కోసం కనపడ్డ కార్యాలను చేసుకుంటా పోతాం. అందుకే కొరింథీ పత్రికలో కృపా వరాలను గురించి మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి కృపా వరాలను గురించి వ్రాస్తూ చివరిలో అంటాడు 11వ వచనం, ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు. ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచు. కార్యసిద్ధి కలిగిస్తుంది ఎవరు? సేవకుడా, పరిశుద్ధాత్ముడా? పెద్దగా చెప్పండి. సేవకుడా, పరిశుద్ధాత్ముడా? కాబట్టి అద్భుతాలు జరుగుతాయి. కొంతమంది జీవితాల్లో దేవుడు తప్పనిసరిగా కార్యాలు చేస్తాడు. ఎవరి దగ్గర కార్యం జరగాలో వారి ఎడత తప్పకుండా దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. ఎవరికి ప్రాబ్లం అవసరమో, దేవుడు ఎవరిని క్రమశిక్షణలో పెట్టాలనుకున్నాడో, ఎవరిని కంట్రోల్ చేయాలనుకున్నాడో వాళ్ళకి ఆ సమస్యను ఉంచుతాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి కోసం, స్వస్థత కోసం నేను ప్రార్థన చేస్తాను. అందరూ బాగుపడాలని నేను కోరుకుంటాను. ఎవరు రోగులై వచ్చినా, అయ్యా నేను బాధపడుతున్నాను ఈ జబ్బుతో, నాకు స్వస్థత కలిగేటట్టు ప్రార్థన చేయంటే నా ముందుకు వచ్చిన వారి క్షేమం కోసం, వారి స్వస్థత కోసం, విడుదల కోసం నేను ప్రార్థన చేస్తాను. కానీ అందరి మనస్సులు, అందరి జీవితాలు నాకు తెలుసా? నాకే కాదు, ఏ పాస్టర్కి తెలియవు, ఏ బోధకుడికి తెలియవు, ఏ సేవకుడికి తెలియవు. ఇప్పుడు ఇంతమంది వచ్చి కూర్చున్నారు మీరు, మీ జీవితాలు ఏమో నాకు తెలుసా? మీ పర్సనల్ లైఫ్ నాకు తెలుసా? దేవుడు మీ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాడో నాకు తెలుసా? కానీ నువ్వు బాధలోనో ఏడుస్తా నా ముందుకు వచ్చావు, నేనేం ప్రార్థన చేస్తా? దేవా నీ దయ కలిగి ఈ బిడ్డ యందు నీ చిత్తమైతే సహాయం చేసి సమాధానం మీ కార్యం జరిగించు. మరి కొంతమంది అయితే అసలు తట్టుకోలేకపోయాను అనుకో, నీ చిత్తం అయితే కూడా కాదు ప్రభు, నువ్వు ఖచ్చితంగా కార్యం చేయాలని డిమాండ్ చేసి ప్రార్థన చేస్తా. నేను డిమాండ్ చేసి ప్రార్థన చేశానని దేవుడు తన క్రమశిక్షణను మానుకుంటాడా? కొంతమంది ఉంటారు మిడివేల దుంపలు నడమంత్రం ఉంటారు. దేవుడు గుచ్చి ఉంటాడు, వాళ్ళకి ముళ్ళు గుచ్చి ఉంటాడు. ఆ ముళ్ళు దెబ్బ వాడు కంట్రోల్ అయి ఉన్నాడు. ఆ ముళ్ళు తీసేవాడికి ఊరేగుతాడు, నడమంత్రంగా ఊరేగుతాడు. ఇప్పుడు భార్య ప్రార్థన చేసింది భర్త మార్పు కోసం. ప్రభా చాలా శోధిస్తున్నాడు ప్రభా, దుర్మార్గం చేస్తున్నాడు తండ్రి, నా ఎడల అల్లాడిస్తున్నాడు ప్రభా, అయ్యా ఏసయ్యా తట్టుకోలేకపోతున్నాను తండ్రి అని మొరపెట్టింది. వానికి ఏదో ఒక ముళ్ళు కూర్చాడు. ఎందుకు? వాడి మిడివేళం తట్టుకోలేకపోతున్నాను, నువ్వే ప్రార్థన చేసావు కాబట్టి వాడికి ఒక ముళ్ళు కూర్చాడు. ఇప్పుడు ఎద్దు లైన్లోకి వచ్చింది. ముక్కుతాడేస్తే ఎద్దు లైన్లోకి వచ్చినట్టు వీడికి వేసాడు, ముక్కుతాడు లైన్లోకి వచ్చాడు. అయితే దానివల్ల వాడు బాధపడుతున్నప్పుడు మళ్ళీ ఇదే భార్య అంటది, తెలివి తక్కువ భార్య, ప్రభా ఎందుకు తండ్రి నా భర్తకి పరీక్ష, ప్రభా ఎందుకు తండ్రి నా భర్తకి ఈ శ్రమ, ప్రభా ఎందుకు తండ్రి నా భర్తకి ఈ సమస్య, ప్రభా
నువ్వు శక్తివంతుడవు కదా ప్రభా, బాగు చేయలేవా తండ్రి, స్వస్థపరచు తండ్రి అంట. నువ్వే తన్నులు నేను ఏమని ప్రార్థన చేసావు రోజు? ఈ నడమంత్రం తట్టుకోలేకపోతున్నాను తండ్రి, దయచేసి వీడిని కంట్రోల్ చేయమని నువ్వే చేస్తే దేవుడు ఒక తన్ను తన్నాడు, అయిపోయి లైన్లోకి వచ్చాడు. ఆ గాయం మాన్పమని నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తున్నావు. మాన్పితే మళ్ళీ ఏమైంది? దేవుడికి ఏం కాదు, నీ నడువులు ఇరుగుతాయి. కొన్నిసార్లు ఇంతే ఉంటుందండి. నా కుమారుణ్ణి మార్చు 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 అని తల్లి ప్రార్థన చేసేది. దేవుడు లాగా వాడు కొడతాడు, వాడు పడతాడు, కోడి పిల్ల పడ్డాడు పడతాడు. పడితే మళ్ళీ ఏమే దేవుని మీద తగాద వేసుకుంటుంది. మార్చమన్నాను కానీ మంచంలో ఏమన్నానా అంటే ఎట్లా మార్చదు నువ్వే చెప్పు. ఆయన మంచంలో వేస్తాడు, వాడిని తీసుకెళ్ళి కంచంలో వేస్తాడు, నీకెందుకు? ఆయన క్రమశిక్షణ చర్యదో ఆయన తీసుకున్నాడు, ఆయన చేసే పద్ధతి ఆయన చేయని. కానీ కొంతమంది ఎలాగుంటారన్న. సో నేనైతే అందరికీ క్లియర్గా చెప్తున్నాను, సమస్యతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి పిల్లలు కాదు. అది నేనైనా మీరైనా. ఇప్పుడు నా శరీరంలో ఒక ముళ్ళు ఉందనుకోండి, అది గుచ్చినప్పుడు నేను కూడా గుర్తిస్తాను, ఇది మనకు ఉంటాం అవసరమే, లేకపోతే మన మిడివేళ మామూలుది కదా నేను కూడా అనుకుంటాను. అర్థమైందా? కాబట్టి సమస్యలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ అందరికీ ఒకే కారణాన్ని బట్టి రావు అని మొదట మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఏ కారణాలను బట్టి వస్తాయి? చాలా కారణాలను బట్టి వస్తాయి. కాబట్టి ఎవరికి పాఠం అబ్బిందో, ఎవరు కంట్రోల్ అయ్యారో, ఎవరిగా దేవుని శిక్షణలో నేర్చుకున్నారో, వినయం పొందారో, సాత్వికులు అయ్యారో, వాళ్ళ ఎడలో ఒక అద్భుతం చేసేస్తాడు. ఈ లైన్లోకి వచ్చాడు, ఇటు పెడసరం అంతా నడమంతరం విడివేలం తిరిగిపోయింది, ఇంక వీడికి ముళ్ళు తీసినా కూడా లైన్లోనే ఉంటాడు, ఈ ప్రాబ్లం లేదా అని అనుకున్నాడు అనుకో, ఒక అద్భుతం చేసి తీసేస్తాడు ఆయన. అవునా? కాబట్టి దేవుడు తన శక్తిని ఉపయోగించి తన కార్యాలను నిరంతరం జరిగిస్తూనే ఉంటాడు. సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకున్నప్పుడు ఎవరెవరికి పరిష్కారం ఇవ్వాలనుకున్నాడో దేవుడు తన చిత్త ప్రకారం 100 మందికి ప్రార్థన చేస్తే 10 మందికైనా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. అది కొంతమందికి ఉండే డౌట్కి నేను సమాధానం చెప్పా. ఇప్పుడు దేవుడు అందరినీ స్వస్థపరచాలి కదా, అందరినీ బాగు చేయాలి కదా, ఎందుకని అందరికీ స్వస్థత రాదు? నాకేమో చిన్న బలహీనతే తగ్గల, మా ఇంటి పక్కన క్యాన్సర్ తగ్గింది, ఆ రిపోర్టే మారిపోయింది. ఆమెకి అంత క్యాన్సర్ తీసేసినోడు నాకున్న ఈ చిన్న బలహీనత ఎందుకు తీసేలా దేవుడు అని అడుగుతారు. ఆమెకి వచ్చిన కారణం నీకు వచ్చిన కారణం ఒకటే అయి ఉండకపోవచ్చు. ఆమె దాని నుండి విడుదల పొందటం తనకి క్షేమమే కావచ్చు, కానీ దీని నుండి నువ్వు విడుదల పొందటం నీకు క్షేమం కాకపోవచ్చు. కాబట్టి దేవుడు క్రమశిక్షణ చర్యలో భాగంగా కొంతమందికి సమస్యలు రప్పిస్తాడు కనుక అందరివి అన్నీ తీసేయమని దేవుణ్ణి డిమాండ్ చేస్తే మనం డిమాండ్ చేసామని దేవుడు అందరి తీసాడు. అందుకే కొందరి ఎడల దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. ఇప్పుడు ఎంతగా నా సమస్య పోయిద్దా లేదా అనేది నీకు డౌటు ఏమో. ఒకవేళ నువ్వు దేవుని క్రమశిక్షణలో సరిచేయబడి నువ్వు లైన్లోకి వచ్చుంటే తప్పకుండా దేవుడు తీసేస్తాడు. తీసేయనట్లు నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకో, దిద్దుకోవాల్సింది దిద్దుకో, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఒక అద్భుతం జరిగితే పోయింది. అద్భుతాలు అనేవి రేరుగా జరిగితేనే ఈ అద్భుతాలు అవుతాయి, రెగ్యులర్గా జరిగితే అద్భుతాలు కావు. కాబట్టి ఎందుకు చేశాడు ఈ అద్భుతాలు అంటే దానికి కొన్ని కారణాలు ముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. కొంతమంది దేవుని కార్యాలు చూసైనా వాళ్ళ బతుకులను దిద్దుకుంటారు, మారు మనసు పొందుతారని సూచిక క్రియలను కొన్ని వాళ్ళ కళ్ళ ముందు దేవుడు చేశాడు. అమ్మో ఈ కార్యం జరిగిందంటే దేవుడు ఉన్నాడు రా, అదిగో దేవుని శక్తి అని, ఆ శక్తిని చూసైనా సరే తమ బతుకులు దిద్దుకుంటారని కొరాజీను, బెత్సైదా, కపెర్నహూము లాంటి ప్రదేశాల్లో మరికొన్ని ప్రదేశాల్లో దేవుడు తన స్పష్టమైన సూచక్రియలు జరిగించాడు. సో మారు మనసు పొందడానికి దేవుడు అద్భుతాలు జరిగించాడు. అలాగే సాతాను కట్టిన కట్ల నుంచి ప్రజల్ని విడిపించడానికి దేవుడు అద్భుతాలు చేశాడు. 2, 3వది కనికరాన్ని బట్టి అద్భుతం చేశాడు. ఇప్పటికి కూడా కనికరాన్ని బట్టి అద్భుతాలు చేస్తాడు ఆయన. కనికరాన్ని బట్టి చేస్తాడు, కృపను బట్టి చేస్తాడు, ఆయన ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి, కృపను బట్టి ఆయన అద్భుతాలు చేస్తాడు. అంతేకాదు ఆయన నామ మహిమ కొరకు కూడా కార్యాలు జరిగిస్తాడు. 4వది ఆయన నామ మహిమ కొరకు కూడా కార్యాలు జరిగిస్తాడండి. ఎన్నో చోట్ల ఉంది, ప్రభువు చేసిన కార్యాలను చూసినప్పుడు వారు దేవుని మహిమపరచరి అని రాసి ఉంటుంది. మహిమపరిచారు, దేవుని మహిమార్థమై కూడా
కొన్ని అద్భుతాలను దేవుడు జరిగిస్తాడు. అందులో భాగంగానే దేవుని క్రియలు బయలుపరచడానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడని యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన మనుషునికి యేసు ప్రభు కళ్ళు తెప్పిస్తాడు, లేదా చూపుని అందిస్తాడు. ఎట్లా అంటే ఉమ్ము ఊసి బురద చేసి ఆ బురదని వాని కళ్ళ మీద రాసి నువ్వు శిలోయమనుకోనేటికి వెళ్ళి కడుక్కో, నువ్వు చూపు పొందుతావని వాని ఎడల దేవుడు కార్యం జరిగించాడు. ఎందుకు వీడు గుడ్డివాడుగా పుట్టాడని వాళ్ళు అడిగినప్పుడు దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుట కొరకు. సో అద్భుతాలు ఎందుకు జరుగుతాయి అనే పరంపరలో ఆ వివరణలో ఒకటి, మారు మనసు ప్రజలు పొందినట్లుగా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అలాగే సాతాను కట్లలో బందీలైన పిల్లల మీద కనికరంతో వాళ్ళని విడిపించడానికి దేవుడు తన అద్భుతాలు జరిగిస్తాడు. అలాగే కొన్నిసార్లు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఆయన కనికరాన్ని బట్టి కూడా, కొంతమంది మీద ఆయన కలిగిన ప్రేమ, కనికరం, జాలి, దయను బట్టి కూడా కొన్ని అద్భుతాలు జరిగిస్తాడు. 4వది, దేవుని క్రియలను ప్రత్యక్షపరచడానికి దేవుడు అద్భుతాలు చేస్తాడు. 5వది, దేవుని మహిమార్థమై దేవుడు అద్భుతాలు చేస్తాడు. 6వది, అనేక మంది ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచున్నట్లు ఆయన అద్భుతాలు చేస్తాడు. అది కూడా ఉంది. అదే ఇందాక మనం చదివించిన మూలవాక్యం. కానా అనేటువంటి ప్రాంతంలో ఒక మ్యారేజ్ జరుగుతుంది. గలిలయలో ఉన్నటువంటి కానా. ఈ కానా అనే ఊరిలో ఒక పెళ్లికి ప్రభు ఆహ్వానించబడ్డాడు తన శిష్య బృందంతో కలిసి. అప్పటికే ఆయనను గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు ఒక ప్రత్యేకమైన సూచక క్రియ వారి మధ్య చేశాడు. అది మీకు తెలుసు, నీళ్ళని ద్రాక్షరసంగా మార్చటం. ఇక ఆ స్టోరీ అంతా వివరిస్తే టైం పోయింది కాబట్టి నేను అదే మీకు వివరించాలనుకోవట్లేదు. అక్కడ ఒక సూచక్రియ చేస్తాడు. ఏంటంటే నీళ్ళని 6 రాతి బాన్లు అక్కడ ఉంటాయి, అందులో ద్రాక్షరసం నింపుతాడు. అదంతా అయిపోయిద్ది. విందు ప్రధాని ఇంకా రాకమునిపే అదంతా అయిపోయింది. తీరా ఈ విందు ప్రధాని వచ్చిన తర్వాత ఆయనకి ఇవ్వడానికి ద్రాక్షరసం ఉండదు. అప్పుడు పెండ్లిలో ఆ పెండ్లి ఇంటి వారు ఇబ్బంది పడతా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ రాతి బాణాల నిండా నీళ్లను నింపమంటాడు. వాళ్ళు అంచుల మట్టుకు నీళ్లు నింపుతారు. తర్వాత ఆ నీళ్లను ముంచి తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వమని యేసు ప్రభు అక్కడున్న పనివారికి చెప్తాడు. వారు తీసుకెళ్ళి ఆ నీళ్లని విందు ప్రధాని ఎవరైతే మెయిన్ ఉన్నాడో అతనికి ఇచ్చినప్పుడు అతను అది తాగి ద్రాక్షరసం చాలా మధురంగా ఉంది అంటాడు. అంటే ఈ నీళ్లు అతని చేతిలో పోయినప్పుడు అవి మధురమైన ద్రాక్షరసంగా మారిపోయినట్టు లేఖనంలో రాయబడి ఉంది. ఆ సూచక్రియ చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా నిర్ఘాంతపోతారు. ఎరిగిన వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా శిష్యులు, ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని రాస్తుంది. అంటే కొంతమంది కొన్ని కార్యాలను చూసినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. అయితే కొంతమంది నేను విశ్వాసం ఉంచుతా, చెయ్యమను అని డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేసేవాడి విషయంలో దేవునికి కోపం తెప్పిస్తుంది. అదే డిమాండ్ చేస్తే దేవుని రెచ్చగొట్టినట్టు అవుతుంది. దేవుని దగ్గరకు వచ్చి దేహి అనాలి కానీ డిమాండ్ చేయకూడదు. నీకు దమ్ముంటే చెయ్యి, నీకుందా అంత శక్తి ఉంటే చెయ్యి, సవాల్ అని చెప్పంటే దేవుడు చేయడు కార్యాలు. ఇంకా చెప్పాలంటే అలా అడిగిన వాళ్ళని తిట్టాడు. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుతున్నారు, యోనాను కూర్చున్న సూచక్రియ కానీ మరి ఏది వారికి అనుగ్రహింపబడదు అని. ఇక్కడ సూచక్రియ దేవుని యొక్క కార్యాలను చూడాలంటే దేవుని శక్తిని నమ్ముటకు తప్ప ఇక వేరే మార్గం లేదు. నమ్ము, దేవుని కార్యం చూస్తావు అనేది దేవుని వాక్యం చెప్పిన సత్యం. అంతేగాని నీకు సూచక్రియ చేసి చూపిస్తాను, నీ సవాల్ స్వీకరిస్తున్నాను, నేను అద్భుతం చేస్తాను, అప్పుడు నమ్మమని చెప్పలా. ఇక్కడ శిష్యులు సవాల్ చేయలే, ఒక సూచక్రియ చేసి చూపించప్పుడు నమ్ముతామని. వాళ్ళు ఆల్రెడీ నమ్మి యేసుని వెంబడిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, పెద్దగా చెప్పండి. వాళ్ళు ఆల్రెడీ నమ్మి యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. వాళ్ళ విశ్వాసాన్ని వృద్ధి పొందించడానికి, స్థిరపరచడానికి దేవుడు సూచక్రియలను వాడుకున్నాడు. అందులో ఈ నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన సూచక్రియ ద్వారా శిష్యుల యొక్క విశ్వాసం స్థిరపరచబడింది. వారు ఆయన యందు విశ్వాసం ఉంచిని అని రాస్తుంది. అలాగే వాక్యాన్ని స్థిరపరచడానికి కూడా దేవుడు సూచక్రియలు, మాత్కార్యాలు వాడుకుంటాడు. అర్థమైందా? వాక్యాన్ని స్థిరపరచడానికి కూడా దేవుడు సూచక్రియలు, మాత్కార్యాలను వాడుకుంటాడు. ఇది మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనం మీకు చూపిస్తుంది. చూడండి, 20వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ఏం చేశారు వాళ్ళు మెయిన్ దేని మీద దృష్టి పెట్టారు? వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. మళ్ళీ చెప్తున్నాను, అద్భుతాలు ఎందుకు, సూచక్రియలు ఎందుకు అంటే వాక్యమును విన్నవారి హృదయములో స్థిరపరచడానికి.
వాళ్ళు వాక్యం చెప్పారు, వాళ్ళు సత్యం చెప్పారు, సమాజంలో అనేక మందికి యేసుని గురించి బోధించారు. అంతేకాదు అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది జీవితాల్లో కార్యాలు జరిగినప్పుడు వాళ్ళు యేసు ప్రభుని విశ్వసించారు. దేవుని కృపను బట్టి నేను పట్టుకున్నది కూడా అది. వాక్యం మనం సరిగ్గా చేతబట్టి, సత్యవాక్యాన్ని చేతబట్టి, సత్య విషయంలో రోషం కలిగి వాక్యాన్ని ప్రకటించుకుంటా యథార్థంగా ప్రజల్ని నడిపించుకుంటూ మనం ముందుకెళితే, యేసుక్రీస్తు మహిమార్థమై ఆయన సత్యాన్ని మనం వెదజల్లితే, అది దేవునికి నచ్చితే, వీడు క్రమంగా వెళుతున్నాడు అనేది దేవునికి నచ్చితే తప్పనిసరిగా దేవుడు ఆ వాక్యం విన్న వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. ఎన్నోసార్లు నా ఎదురుకి వచ్చిన వాళ్ళకి నేను చెప్పాను, శాలేమన్నా ప్రార్థించినప్పుడు ఇది జరిగింది, శాలేమన్నా చేతులుంచినప్పుడు ఇది జరిగిందని శాలేమన్నను హైలైట్ చేయొద్దు. ఇది శాలేం రాజన్న ద్వారా జరిగిన పని కాదు, ఇది దేవుని పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యం. ఇది యేసుక్రీస్తు నామమును బట్టి జరిగిన కార్యం. ఇది నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి జరిగిన కార్యం. ఇది యేసు ప్రభువే నా శక్తి వల్ల నీకు తగ్గిందనలా, కుమారి నీ విశ్వాసము నిన్ను, నా కుమారుడా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం కలిగిపో అని వారి విశ్వాసాన్ని ఘనపరిచాడు. కానీ నేను నా శక్తితో తగ్గించానల్లా. యేసు ప్రభు అంతటి వాడే ఆ మాట అనలా. మరి నేను ఎలా అనగలను? కాబట్టి ఒకవేళ నేను ప్రార్థించినప్పుడు కార్యం జరిగితే, నేను ప్రకటించినప్పుడు లేదా ఆరాధించినప్పుడు నీలో కార్యం జరిగితే, ఇప్పుడు ఆదివారం ఆరాధన ఉంది, శుక్రవారం ఆరాధన ఉంది, మనసారా మనం ఆరాధించినప్పుడు కొంతమంది ఆరాధనలో తాకబడతారు. ఓ మస్తు సాక్ష్యాలు ఉన్నాయి, అవి మస్తు సాక్ష్యాలు ఉన్నాయి. ఒక ఆమె కడుపులో 2 గడ్డలు ఉన్నాయని 2 డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఆమె కడుపులో 2 గడ్డలు ఉన్నాయని 2 డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఆరాధనకు వచ్చింది, ఆరాధనలో ఏకీభవించింది, దేవుని చేత తాకబడింది. ఇక ఆ గడ్డలోనే ఆయన ఆపరేషన్ పోయింది. చెక్ చేసి గడ్డలు లేవన్నారు వాళ్ళు. కొంతమంది ఆరాధనలో తాకబడతారు. అలా తాకబడినా లేదా చేతులుంచినప్పుడైనా కార్యం జరిగితే ఆ మహిమను మనం దేవునికి ఆపాదించాలి, కానీ శాలేం రాజుకు ఆపాదించకూడదు. ఎవరికి ఆపాదించకూడదు? శాలేమన్నకు ఆపాదించకూడదు. శాలేమన్న ప్రార్థించాడు, కార్యం జరిగింది. నువ్వు ప్రార్థించినా కార్యం జరిగింది. శాలేమన్న ప్రార్థించాడు, నువ్వు విశ్వాసం ఉంచావు, దేవుడు నిన్ను ముట్టి బాగు చేశాడు. శక్తి దేవుడిది, కార్యం దేవుడిది. ఆరాధనలో నువ్వు తాకబడ్డావు. ఇప్పుడు ఆరాధన ప్రత్యేకంగా జరుగుతూ ఉంది. ఆరాధనలో అనేక మంది బాగుపడుతూ ఉన్నారు. ఆరాధనలో కొంతమంది స్వస్థత పొందుతున్నారు, దేవుని ఆత్మ చేత సంధించబడుతున్నారు, దేవుని శక్తి చేత తాకబడుతున్నారు. వాళ్ళ రిపోర్ట్స్ మారిపోవచ్చు, దేవుడు వాళ్ళని బాగు చేయొచ్చు, వాళ్ళ ఎడల దేవుడు కార్యాలు చేయొచ్చు, వాళ్ళు ఇక్కడ నిలిచి సాక్ష్యం చెప్పొచ్చు. ఇది డైరెక్ట్గా వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించిన కార్యం. యేసు నామమందలి శక్తి. నేను వాక్యానికే ఉన్నా, అలాగని కార్యాలు లేవా? కార్యాలు జరగట్లేదా? నేను ఆ పాయింట్ని మేజర్గా తీసుకున్నాను. నేను సత్యవాక్యాన్ని యథార్థంగా బోధించుకుంటా వెళితే తప్పకుండా దేవుడు అనేక సూచక్రియలు మాతకార్యాలు ఆయన చేసుకుంటాడు. ప్రజలను తన తట్టు ఆయన తిప్పుకుంటాడు. అది ఒరిజినల్గా జరుగుతాయి. ఎందుకంటే దాని వెనక మనం మహిమను ఆశించట్లేదు. ఎవరన్నా ఆ విషయం వచ్చి నన్ను ఘనపరచ ప్రయత్నించినా నేను మొహమాటం లేకుండా చెప్తాను, అన్నా నిజంగా నువ్వు ఆ రోజు తాకావు, నాకు స్వస్థత వచ్చింది అంటే వెంటనే కెమెరా పెట్టు, కెమెరా పెట్టి ఏంది ఇందాక చెప్పావని చెప్పు. అవేం లేవు. పొరపాటు నా పనులు నేను చేశాను అనుకో, ఆ జరిగే కూడా ఆగుతాయి. ఎందుకు? ఇక ప్రజలు ఎడు చుట్టం మొదలు పెడతారు, సూచక్రియల కోసం, అద్భుతాల కోసం నాకెళ్ళి చుట్టం మొదలు పెడతారు, ప్రభువుకి వెళ్ళి చుట్టం ఆపేస్తారు. ఇక నేను ఎడు తిరిగితే అటు. అది కాదు కదా. ఒకవేళ నా యొద్దకు వస్తే సత్యవాక్యం కోసమే నా దగ్గరకు రావాలి, వాక్యం కోసమే నా వైపు చూడాలి. ఎందుకంటే వాక్యం దేవుడు నాకు ఇచ్చిన కృప కాబట్టి, అది నాకు దేవుడు చేయమన్న పని కాబట్టి నేను వాక్యం ప్రకటించాలి, సమయమందును అసమయమందును. ప్రైజ్ ద లార్డ్. ఆ వాక్యం పంపమని కూడా దేవునికి మీ చేత ప్రార్థన చేపిస్తాను. నేను వాక్యం చెప్పబోయేటప్పుడు మీ చేత మీరు ప్రార్థన చేయండి అని చెబుతాను. ఐడియా ఉందా? ఏమని ప్రార్థన చేస్తారు? ఖచ్చితంగా మీరు అదే చేస్తారు. ఏమని? నీ దాసుని వాడుకొని నీవు మాతో మాట్లాడు. మనుషుడు మాట్లాడితే నిష్ప్రయోజనం ప్రభు, అది ఎవరికీ ఉపయోగం లేదు. నీ దాసుని ఉపయోగించుకొని నీవు మాతో మాట్లాడు. ఎందుకంటే ఈవేళ మేము ఈ సమయం దాన్ని కేటాయించాం. దయచేసి నీ దాసుని వాడుకోమని
మీరు దేవుని వేడుకుంటారు. ఆ తర్వాత దేవుని వాక్యధారం మీకు ప్రవహిస్తుంది. అన్నా, నువ్వు ప్రార్థించినప్పుడు నాకు అద్భుతం జరిగింది అన్నా. నేను ప్రార్థించినప్పుడు జరిగింది. అట్లయితే చూడబాయ్, కెమెరా ఎటు తిప్పు. అది నేను ప్రార్థించినప్పుడు జరిగింది. అంత సీన్ లేదు. నేను ప్రార్థించాను, నువ్వు విశ్వసించావు, దేవుడు దయ చూపాడు, అంతే. నీకు ప్రకటింపబడిన వాక్యం నీలో స్థిరపరచాలనుకున్నాడు, ఈ కార్యం నీకు జరిగించాడు. నీ కుటుంబానికి కూడా ఈ సూచన సరిపోతుంది, వాళ్ళు కూడా దేవునికి కనెక్ట్ అవుతారు. ఇది ఇక్కడ పాయింట్. అలాగే ఎన్నో కార్యాలు జరిగినాయి. ఎంతోమంది ఆత్మలు వాళ్ళ రిపోర్ట్స్ మారిపోయినాయి, వాళ్ళ ఎడల అద్భుతాలు జరిగినాయి. వాళ్ళు ఎన్నో సాక్ష్యాలు, ఆదివారం రోజు మస్తు సాక్ష్యాలు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళు దేవుని మహింపరుస్తూ ఉంటారు. ఒకవేళ పొరపాటున అన్నా నా గురించి అయితే వెంటనే ఖండిస్తాను, అదేం లేదు, దేవుని కార్యమే జరిగింది నీళ్ళు అని. మనుషుల్ని దేవునికి కనెక్ట్ చేసే పని సేవకులుగా, కాపర్లుగా మాకు అప్పగించాడు, కానీ మనుషుల్ని మాకు కనెక్ట్ చేసుకునేటువంటి పనిని దేవుడు మాకు అప్పగించాల. ఒకవేళ మనుషుల్ని మాకు కనెక్ట్ చేసుకున్నాం అనుకో, టపిమని పోయామనుకో, మాకు కనెక్ట్ అయిన వాళ్ళందరూ పోతారు. ఎందుకంటే మా స్థిరం లేని బతుకులు కదా, ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదు కదా. నేనే కాదు, ఏ పాస్టర్ అయినా, ఏ బోధకుడైనా ఎంతవరకు ఉంటాడు? స్థిరంగా ఉండేవాడు దేవుడు ఒక్కడే. కాబట్టి భక్తులందరూ దేవునికి కనెక్ట్ అవ్వాలి, కానీ భక్తులకు కనెక్ట్ కాకూడదు. అవునా? అది వాస్తవం. అందుకే అవకాశం ఉన్నంత వరకు అందరినీ దేవునికి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఆఖరికి స్పష్టమైన అద్భుతాలు జరిగినా కూడా దేవుడే చేశాడు, సో దేవునికి వెళ్ళి చూడు అని. రెండవది, వాక్యాన్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే వాక్య ప్రేమికులం కావాలి మనం. దేవునికి స్తోత్రం. ముందు వాక్యం, వెనక సూచక్రియ. చూడండి ఒక్కసారి మళ్ళీ మార్కు సువార్త 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ఓకే, ముందు ఏదండి? అందరు నోరు తెరిచి చెప్పండి. ముందు వాక్యం, ఆ తర్వాత ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. అది ముందు వాక్యం, తర్వాత సూచక్రియలు. సూచక్రియలు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా యేసుక్రీస్తు మళ్ళా మనకి ప్రత్యక్షమయ్యేంత వరకు, ఆయన రెండవ రాకడ పర్యంతం ఆ కార్యాలు జరుగుతానే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ఎంతవరకు జరుగుతాయని చెప్పాను? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుంచి కిందికి చదవండి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఎవరి పూర్ణమైనది? చదువు కిందికి 11వ వచనం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము. అదుగదుగదుగో అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. చూడండి, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖి చూతుము. ఎక్కడైనా దేవుని కార్యాలు జరిగినప్పుడు, దేవుని సూచక్రియలు, మాత్ కార్యాలు, అద్భుతాలు జరిగినప్పుడు, అక్కడ దేవుని ఉనికి కొంత మనకు కనపడిద్ది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్, ఏలియా ఉన్నాడు, ఆకాశం నుండి అగ్నిని దించి దహన బలి పశువు, ఆ కట్టెలు, మాంసం, ఆ రాళ్ళు మొత్తం బుగ్గి చేశాడు. అక్కడ ఇశ్రాయేలుకి ఏం ప్రత్యక్షమైంది? దేవుని ఉనికి ప్రత్యక్షమైంది. అరే, దేవుడు ఉన్నాడు, ఆయన యెహోవాయే. అట్లాగా పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ భక్తులు తమ కార్యాలు జరిగించినప్పుడు ప్రజలకు కొంత దేవుని ఉనికి ప్రత్యక్షపరచబడింది. సూచక క్రియ ద్వారా కొంత అర్థమైంది అక్కడ దేవుని యొక్క ఉనికి. కానీ దేవుడు వాళ్ళకి పూర్తిగా కనపడ్డాడా? ఏలియా దగ్గర పూర్తిగా దేవుడు కనపడ్డాడా? కనపడలా. కార్యం కనపడింది. అపోస్తల కార్యాల్లో కూడా చచ్చినోళ్ళు బతికారు, రోగులు శుద్ధులయ్యారు, అన్నీ జరిగినాయి. కానీ అక్కడ దేవుడు కనపడ్డాడా పూర్తిగా? నో. సూచక్రియలు కనపడ్డాయంటే కొంత దేవుని ఉనికి కనపడింది. అయితే ఒక రోజు రాబోతుంది, అది రెండవ రాకడ దినం. ఆ రోజున ఆయనను ముఖాముఖి మనం చూస్తాం. అప్పటిదాకా ఈ అద్దములో చూచినట్టు సూచనగా, ఆయన సూచనల ద్వారా, ఆయన మహత్కార్యాల ద్వారా, ఆయన వాక్కు ద్వారా, ఆయన అద్భుతాల ద్వారా
ఆయన ఉనికిని మనం అప్పుడప్పుడు గుర్తుపట్టడానికి ఇవన్నీ కూడా అద్దములో చూచినట్టు సూచనలుగా కనపడుతున్నాయి. ఎప్పటిదాకా ఇవి కొనసాగుతాయంటే ముఖాముఖి ఆయన మన మధ్యలో ప్రత్యక్షమైందాక ఇవి కొనసాగుతాయి. అప్పటిదాకా దేవుడు తన శక్తిని, తన ప్రభావాన్ని వ్యక్తం చేస్తానే ఉంటాడు, అద్భుతాలు జరిగిస్తానే ఉంటాడు, చూపిస్తానే ఉంటాడు, సూచక్రియలు జరిగిస్తానే ఉంటాడు. దేవుడు తన కార్యములను, తన శక్తివంతమైన కార్యములను ఆపడు, మానడు. ఎప్పటిదాకా? అసలు ఆయన ప్రత్యక్షమైందాకా. ఇక ఆయన ప్రత్యక్షమైనప్పుడు అవసరంలా వీటితో మనం ఎవరి నిమిత్తం ప్రవచిస్తున్నామో ఆ ప్రవచించేవాడు మన కళ్ళ ముందు కనపడ్డప్పుడు ప్రవచనంతో పని లేదు. సూచక్రియలు, మహత్కార్యాలు ఎవరు జరిగించారో ఆయన మన ముందు ప్రత్యక్షమైనప్పుడు ఇక ఏది కావాలన్నా డైరెక్ట్గా ఆయన అడిగి పొందుకుంటాం. ఆయన వచ్చిందాకా మాత్రం ఇవన్నీ కొనసాగుతాయి. ఎందుకు కొనసాగుతాయంటే అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచున్నట్లు, మారు మనసు పొందినట్లు, అనేక మంది ప్రజలు దేవుని మహిమపరచునట్లు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పెంతెకోస్తు పండుగ నాడు ఒక సూచక్రియ జరిగింది. అక్కడ ఆ మేడగది మీద అనేక మంది ఉన్నారు. వారు అన్య భాషలతో దేవుని మహిమపరిచారు. వారేమో అక్కడి స్థానికులు. ఆ పండుగ సందర్భంగా చుట్టుపక్కల దేశాల్లో చెదరిపోయినటువంటి దాదాపు 14-15 రకాల భాషలు మాట్లాడేటువంటి ప్రజలు, యూదులు యెరూషలేముకు వచ్చారు. ఎందుకు? ఎక్కడెక్కడ యూదులున్నా దేవుడు నియమించినటువంటి కట్టడను పక్కా ఆచరించడం అంటే ఏంటంటే ఆరాధించేటువంటి చోటు యెరూషలేమే. యెరూషలేములోనే ఉంది. నేను ఈ చిలకలూరుపేటలో ఉన్నాను, యూదుడిని, నేను ఏడే ఒక మందిరం కట్టుకుంటాను, ఏడే ఆరాధిస్తానంటే ఒప్పుకోరు. పాత నిబంధన క్రమం ఏంటంటే, యూదుల ఆచారం ఏంటంటే, ఎక్కడైనా యూదుడు అనేవాడు ఉంటే ఆరాధించడానికి మాత్రం యెరూషలేముకి వెళ్ళాల్సిందే. అర్థమైందా? మా ఊర్లో ఇక్కడ ఇంత 100 మంది యూదులు ఉన్నాం, ఇంతవరకు ఇక్కడ ఒక ఆరాధనా స్థలం కట్టుకుంటామంటే దేవుడు ఒప్పుకోడు. అది పొరపాటు, తప్పు. అది వారికి పాపంగా ఎంచబడిద్ది. అందుకని ఏం చేశారు? యెరూషలేం చుట్టుపక్కల దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 14-15 రకాల భాషలు మాట్లాడే యూదులు, ఆ దేశాల్లో చెదరిపోయి ఉన్నటువంటి వాళ్ళు అక్కడే వాళ్ళు డెవలప్ అయ్యారు. కానీ వాళ్ళు ఆరాధించడానికి, పండగ జరపడానికి మాత్రం యెరూషలేంకి రావాల్సిందే. భక్తిగల మనుషులు కాబట్టి వాళ్ళందరూ యెరూషలేంకి వచ్చేసి అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ గ్యాదర్ అయిన తర్వాత, పండుగ ఆరంభమైన తర్వాత, పెంతెకోస్తు అంటే 50వ రోజు, అంటే దాదాపు పండగ ఫైనల్కి వచ్చేసింది. పెంతెకోస్తు పండుగ నాటికి అందరూ అక్కడ గ్యాదర్ అయి ఉన్నారు. అందరిని అక్కడ గ్యాదర్ కానిచ్చి దేవుడు అపోస్తలుల దగ్గర ఒక కార్యం చేశాడు. ఓ తెల్లవారుజామున ఒక బాంబు పేలినటువంటి శబ్దం, దన్మని ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ మేడగది చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలందరూ కూడా దిగ్గును లేచి పరిగెత్తారు. ఆ శబ్దం ఎక్కడొచ్చిందో అటువైపుగా పరిగెత్తారు. అది మేడగది మీద నుంచి వచ్చింది. చూస్తే దాదాపు వేలాది మంది జనం ఆ సౌండ్కి వచ్చినారు. వేలాది మంది జనం వచ్చి రౌండ్ చేశారు. చూస్తే అక్కడ ప్రజలు ఆ మేడగది మీద రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. ఆ భాషలు ఎంత స్పష్టంగా ఉన్నాయంటే, వీళ్ళు ఎన్ని దేశాల నుంచి అయితే వచ్చారో వాళ్ళ దేశ భాషలతో ఆ ప్రజలు దేవుని మహిమపరుస్తున్నారు అని ఉంది. ప్రజలంతా వచ్చి చూశారు. పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి దిగింది. అగ్ని నాలుకల వల్ల విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ తంతు దాదాపు వేలాది మంది చూశారు. ఇది ఒక సూచక క్రియ. అది పేతురే చెప్పాడు. అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, ఇలా జరిగిద్ది అని యోవేలు ద్వారా ప్రవచించిన వచనం ఇదిగో నెరవేరుతుందని పేతురు చెప్పాడు. ఆ సూచక్రియ చూసినందున దాదాపు 3000 మంది ఒక్క దినమందే బాప్తిస్మం పొందారు. సూచక్రియ కనపడుతుంది అక్కడ. పేతురు వాక్యం బోధించాడు, వాడు హృదయమందు పొడవబడ్డారు. సో 3000 మంది మారు మనసు పొంది ఆ సూచక్రియలో 3000 ఆత్మలు కనెక్ట్ అయినాయి. మరి ఇప్పుడు ప్రపంచమంతా ఇంకా రక్షణలోకి వచ్చిందా అండి? ఒకసారి చెప్పాలి మీరు. ప్రపంచం అంతటికి సువార్త అందిందా? ప్రపంచం మొత్తం రక్షణలోకి వచ్చిందా? ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోంచి ప్రజలు రక్షణలోకి వచ్చారా? ఇంకా చాలా ప్రాంతాల్లో సువార్త వ్యాప్తి కాలేదు. ఇంకా చాలా ప్రాంతాల్లో సువార్త వ్యాపింపబడలేదు.
ఇంకా చాలా ప్రాంతాలకి యేసు ప్రభు తెలియని ఊళ్ళు కూడా ఉన్నాయి. మనం అనుకుంటున్నాం మనకు తెలిసి అంత చాలా మందికి తెలుసు అన్నో, చాలా ప్రాంతాల్లో ఇంకా యేసును గురించి ఎరగనటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి ఆయా భాషలు మాట్లాడే వారిలో. పరిశుద్ధ గ్రంథం ఇంకా చాలా ప్రాంతాలకు వెళ్ళలేదు, ఇంకా చాలా భాషలో తర్జుమా కాలేదు. తెలుసా మీకు? వేలాది భాషలు ఉన్నాయి భూమి మీద. ఇప్పటికీ కనీసం వందల భాషల్లో కూడా పూర్తిగా తర్జుమా కాలేదు బైబిల్. వేలాది భాషలోకి ఎప్పుడు తర్జుమా కావాలి? చిన్నగా ఒక్కొక్క ప్రాంతం చిన్నగా సువార్త చేత సంధించబడతా ఉంది. యేసు ప్రభు రెండవ రాకడ ఘట్టం జరిగేటప్పటికీ ఈ రాజ్య సువార్త అంతటా వ్యాపించాలి. ఇది ఆయన రాకడకు ముందు ముంగురుతో ఈ సువార్త సందేశం అందరికి వెళ్ళిపోవాలి. ఇంకా చాలా ప్రాంతాల్లో ప్రజలు రక్షణలోకి రావాలి. అంతటా అందరు రక్షించబడ్డారా? రక్షించబడితే ఇక రాకడ వచ్చేసింది. అంతటా అందరు రక్షించబడితే రాకడ వచ్చేసింది. ఇక సూచక్రియలు మాతకార్యాలతో మన లేదు. అంతటా అందరు ఇంకా రక్షింపబడలా. చాలా ప్రాంతాలకు సువార్త తెలియదు. ఇప్పుడిప్పుడే తీసుకెళ్తున్నారు మన వాళ్ళు. మరి ఇప్పుడు చూడండి, ఒక సూచక్రియకి 3,000, అలాగే జస్ట్ అపోస్తల కార్యం 2లో జరిగిన సూచక్రియ వల్ల 3,000, 3వ అధ్యాయంలో జరిగిన సూచక్రియ పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని పేతురు యోహాను స్వస్థపరిచినప్పుడు ఆ సూచక్రియ చూసినటువంటి వాళ్ళలో దాదాపు 5,000 మంది మనుషులు చేర్చబడ్డారు. ఒక సూచక్రియకి 3,000, ఒక సూచక్రియకి 5,000, మొత్తం 8,000 మంది దేవుని వైపు తిప్పబడ్డారు. కాబట్టి దేవుడు తన శక్తివంతమైన కార్యాలు ఇప్పట్లో ఆపడో. ఆయన రెండవ రాకడ జరిగేంత వరకు కూడా ఆత్మల సంపాదన జరిగిద్ది. ఆయన రెండవ రాకడ జరిగేంత వరకు కూడా సువార్త ప్రకటింపబడతానే ఉంటుంది. ఆయన రెండవ రాకడ జరిగే పర్యంతం కూడా ఆత్మలు రక్షింపబడతానే ఉంటారు. దేవుని కార్యాలు జరుగుతానే ఉంటాయి. దేవుని శక్తి బయలుపడతానే ఉంటుంది. దీనికి భిన్నంగా ఎవడు చెప్పినా మీరు వినొద్దు. వాళ్ళు ఏం చెబుతున్నారు? అప్పట్లోనే ఆగిపోయినాయి అని చెబుతున్నారు. దానికి ఏం చెబుతున్నారు వాళ్ళు వచనాలు అంటే, తిమోతికి కడుపు జబ్బు వచ్చినప్పుడు మరి పౌలు నడికట్టో చేతిగుడ్డో తగిలితే ఎంతో మంది రోగాలు తగ్గినాయి. మరి తిమోతికి ఒక నడికట్టు పంపించవచ్చు కదా, తగ్గిపోయింది కదా అని ఈ బోధకులు మాట్లాడతారు. వింటున్నారా? కానీ అలా పంపలా. నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసం కొంచెంగా ద్రాక్షరసం పుచ్చుకో అని వైద్య సలహా చెప్పాడు. ఎందుకు? ఒక ఖర్చీపో నడికట్టో పంపించి స్వస్థపరచవచ్చు కదా. కానీ ఎందుకు వైద్య సలహా చెప్పాడు? ఎందుకు చెప్పాడు? ఎందుకంటే అప్పుడే ఆగిపోయినాయి. అప్పుడు ఎందుకు ఆగిపోయినాయి అని మనం అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? 66 గ్రంథాల పరిపూర్ణ బైబిల్ గ్రంథం పరిపూర్ణమై ప్రజల చేతుల్లోకి వచ్చింది కనుక సూచక్రియలు ఆగిపోయినాయి అన్నారు. 66 పుస్తకాల బైబిల్ గ్రంథం సంపూర్తి అయింది కాబట్టి అద్భుతాలు అప్పుడే ఆగిపోయినాయి. ఇక వాక్యం పూర్ణమైంది వాక్యం కాబట్టి ఇక వాక్యం వచ్చింది కనుక వాటితో పని లేదన్న. నేను అడిగాను, తిమోతి పత్రికలో నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము కొంచెముగా ద్రాక్షరసం పుచ్చుకో అని చెప్పాడు. తర్వాత 2 తిమోతి ఉంది, తీతు పత్రిక ఉంది, ఫిలెమోనుకు ఉంది, హెబ్రీ పత్రిక ఉంది, యాకో పత్రిక ఉంది, 1 పేతురు 2 పేతులు ఉంది, 1 యోహాను 3, 2 యోహాను 3 యోహాను ఉంది, యూదా ఉంది, ప్రకటన ఉంది. ఇన్ని పుస్తకాల రచన ఉంది కదా. అప్పుడే బైబిల్ పరిపూర్ణమైపోయి పుస్తక రూపంలో కూడా జనాల చేతుల్లోకి వచ్చింది. అందుకే అప్పుడే సూచక్రియలు ఆగిపోయినాయి అని చెప్తున్నావు. బైబిల్ పూర్తి కాలేదు కదా, రచనే పూర్తి కాలేదు కదా. ఎట్లా ఆగిపోయినాయి? అప్పుడే రచన పూర్తి కావాలి, అది గ్రంథ రూపంలో ముద్రించబడాలి, ప్రజల చేతుల్లోకి అందరి చేతుల్లోకి వెళ్ళాలి. అది వెళ్ళిందాకా, అందరూ సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం పొందిందాకా, అందరూ రాకడకు సిద్ధపడిందాకా దేవుని కృపా వరములు, ఆయన శక్తివంతమైన కార్యములు జరుగుతూనే ఉంటాయి. కానీ
ఈ దయ్యానికి ఇష్టం లేదు. దేవుని అద్భుతాలు, సూచక్రియలు, మాతకార్యాలను ప్రజలు విశ్వసించటం దయ్యానికి ఇష్టం లేదు. అందుకే ఇది కొంతమంది బోధకులను మోసగించి వాళ్ళు వాటిని వ్యతిరేకించేటట్టు చేసింది. ఇప్పుడు చెప్పండి, ప్రజల మారు మనసుకి దేవుడు అద్భుతాలని వాడుకున్నాడు. ప్రజలు ఆయన్ని విశ్వసించడానికి అద్భుతాలను వాడుకున్నాడు, సూచక్రియలని. అంతే, వాక్యం వారిలో స్థిరపరచబడటానికి అద్భుతాలను, సూచక్రియలని వాడుకున్నాడు. ఈ మూడిటితో పాటు అన్యజనుల్లో అనేకులు దేవుని వైపు తిప్పబడటానికి కూడా దేవుడు సూచక్రియలను వాడుకున్నాడా లేదా? అన్యజనులందరూ ఇంకా పూర్తిగా దేవుని వైపు త్రిప్పబడలేదు. అందరికీ సంపూర్తిగా సువార్త ప్రకటింపబడలేదు. ఇప్పుడు దాదాపు 200 ప్రాంతాల్లో మన పరిచర్య విస్తరించింది దేవుని కృపలో. ఈ 200 ప్రాంతాలు కూడా దాదాపు మొత్తం అన్యజనుల ప్రాంతాలే ఎంపిక చేసుకున్నాం. కొంతమందికి తెలియదు, అసలు యేసయ్య తెలియదు. నాకు తగిలారు వీళ్ళు. కాబట్టి చాలా స్పష్టంగా చెబుతున్నాను, దేవుని శక్తి మార్పు లేనిది. యేసయ్య మళ్ళా రెండవ రాకడలో ప్రత్యక్షమయ్యేంత వరకు 9 కృపావరములు లైన్లో ఉంటాయి. 9 కృపావరములు లైన్లో ఉంటాయి. అర్థమైందా? ఏమేంటి 9 కృపావరాలు చూడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. తీ బైబిల్ తీరా తల్లి, ఇంట్రెస్ట్ పెడితే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును. చూడండి, అందరి ప్రయోజనము నిమిత్తము కొందరికి బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును. చూడండి, బుద్ధివాక్యం అనే వరం లైన్లోనే ఉంటది, జ్ఞానవాక్యం అనే వరం లైన్లో ఉంటది, విశ్వాసం అనే వరం లైన్లో ఉంటది. మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి, మరి ఒకనికి ప్రవచన వరమును. ఇవన్నీ అప్పుడే ఆగిపోతే కృపా వరములలో వీటిని ఎందుకు చేర్చారు? ఏమండి, అప్పుడే ఆగిపోయినాయి అన్నారు కదా. కృపావరాల్లో వీటిని పెట్టి స్థిరపరిచాడు వాటిని. దేవునికి స్తోత్రం. అర్థమైందా? చదువు. మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అది లెక్క. అందరి ప్రయోజనము నిమిత్తము ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఇక్కడ 9 రకాలు వచ్చినాయి. ఈ 9 కాదు, ఇంకా ఉన్నాయి. పై విచారణ చేసేటువంటి వరం, అదొక శక్తి. ఉపకారములు, ధర్మమును చేసేటువంటి వరం. ఏమండి, కాపరిత్వం, సువార్త చెప్పేటువంటి శక్తి, ప్రవచించేటువంటి శక్తి, బోధ చేసేటువంటి శక్తి. ఏమండి, వీటితో పాటు రైట్ అపోస్తలిక శక్తి, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించి ఈ భక్తుల్ని లైన్లో పెట్టి ఎక్కడ ఏది అవసరమో ఆ కార్యాలు చేసుకుంటా దేవుడు తన సంఘాన్ని నిర్మిస్తూ వస్తున్నాడు. ఇవన్నీ ఆగిపోయినాయి, వీటిని నమ్మొద్దు అనేటువంటి బోధ రైట్ కాదు. ఇది మీకు క్లారిటీ ఉండాలి, అందుకని చెప్తున్నాను నేను. దేవుని 9 కృపావరాలు అని చెప్పబడినటువంటి ఆ మొదటి కొరింథీ 12:7లో చెప్పబడినవి. అలాగే జస్ట్ ఆ పేజీ పక్క పేరా చూస్తే చాలు, మరి కొన్ని వరాలు అక్కడ కనపడతాయి. చూడండి ఒకసారి 28 మీరు చూడగలిగితే. అవును. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, బోధకులుగాను, అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిని గాను నియమించాను. అర్థమైందా? ఈ పరిచర్యలు రన్నింగ్లో ఉంటాయి, ఆ కార్యాలు కూడా రన్నింగ్లో ఉంటాయి. ఎప్పటిదాకా అంటే ముఖాముఖిగా మనము ఆయనను చూచేంత వరకు, పూర్ణమైనది అంటే ప్రభు మన ముందు ప్రత్యక్షం అయ్యేంత వరకు దేవుని యొక్క ఈ సూచక్రియలు, మాత్కార్యాలు, అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ఓకే, ఈ కృపావరాలన్నీ లైన్లోనే ఉంటాయి, వాడబడతానే ఉంటాయి. ఇవి లేవు, ఆగిపోయాయి అని చెప్పేటువంటి బోధలను దయచేసి నమ్మొద్దు. ఓకేనా?
ఇది మొదటి సంగతి. రెండవది, ఇవి జరుగుతున్నాయనే పేరుతో ప్రజల్ని మోసం చేసే వాళ్ళని కూడా వివేచించండి. ఇది రెండవది. కొంతమంది ఏమో అసలు లేవు ఆగిపోయాయంటే, కొంతమంది ఏమో మామూలుగా జరగట్లేదు ఇదిగో అదిగో అని చెప్పని హడావుడి చేసి తమను తాము ఘనపరుచుకునేటువంటి వ్యక్తులను కూడా మీరు వివేచించండి, కనిపెట్టండి. అర్థమైందా? ఈ రెండు మీకు నేర్పాలి, ఇది నా బాధ్యత. చాలా మ్యాటర్ అందించాను, మరి ఎంతమందికి అది అర్థమైందో నాకు తెలిసి. కొంచెం ఆత్మీయతలో ఎదిగిన వాళ్ళకి అర్థమైంది, కొత్త వాళ్ళకి మాత్రం కొంచెం అర్థమయ్యి కానట్టుగా ఉంటుంది. అయినా చేయగలిగింది ఏమీ లేదు. అర్థం కాకపోతే మరోసారి పెట్టుకొని వెంటనే ఎటు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది. కాబట్టి దయచేసి సూచక్రియలు మాతకార్యాలు జరుగుతున్నాయని, మామూలుగా జరగట్లేదని పిచ్చి పిచ్చిగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి పిచ్చి చేష్టలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. విపరీతంగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాటిని వేలవెర్రిగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. గోరంతని కొండంతలుగా చేసి నానా హడావిడి చేసి చూపించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అవన్నీ చూస్తుంటేనే మనకు అర్థమైపోయింది తేడా చేస్తున్నాడని. కాబట్టి ఒరిజినల్గా జరిగే కార్యాలకు వ్యక్తులు భక్తులు బయటికి కనబడరు. అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే చేసుకుని ఆ కార్యం చేసి అక్కడే ఉన్నాడంటే ఇక జనం హడావిడి చేయటం మొదలు పెడతారు. అది జంపు, ఆడున్నాడు. అర్థమైందా? కాబట్టి ఏ భక్తుని ద్వారానైనా ఒకవేళ ఆ వరములు పనిచేస్తే ఆ భక్తుల లక్షణాలు ఎలా ఉంటాయంటే అపోస్తలుల లక్షణాలలాగా మనకు అర్థమైపోయింది. ఒకవేళ సూచక్రియ వారి ద్వారా జరిగిన, మాతకార్యం వాళ్ళ ద్వారా జరిగిన, వాళ్ళు వస్త్రాలు చించుకునేటట్టు ఉంటారు కానీ ఇంకొక టైప్లో ఉండరు. వాళ్ళు ప్రజలను గద్దించి దేవుని వైపు తిప్పడానికి ట్రై చేస్తారు కానీ తమను తాము హెచ్చించుకోవడానికి, తమను తాము ఎక్స్పోజ్ చేసుకోవడానికి, తమను తాము గొప్ప వ్యక్తులుగా చూపించుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ జనాల సైకాలజీ నేను చెప్పను, హడావుడి చేసేవాడి మీద మనసు పెడతారు. ఒరిజినల్గా దేవుడు కార్యం ఎవరినైతే వాడుకుంటాడో ఆ వ్యక్తిని అసలు గుర్తించరు వీళ్ళు. వాళ్ళు మళ్ళీ సామాన్యుల్లాగా ఉంటారు. అది విషయం. వాళ్ళే వీళ్ళ కంట్లో దిశాయించరు. అతడు ఒక ప్రార్థనాపరుడై ఉంటాడు, అతడు దేవుని సన్నిధిలో ఏకాంతంగా గోజాడుకునేవాడై ఉంటాడు. ఒక చిన్నపాటి పరిచర్యలు తను ఒక సేవకుడై ఉండొచ్చు, లేదా సువార్థికుడై ఉండొచ్చు. కొన్నిసార్లు మీరు నమ్ముతారో నమ్మరో, కొంతమందికి నేను ప్రార్థన చేయను, దేవుని సన్నిధిలో నమ్మకంగా తమను తాము తగ్గించుకొని మరుగై పరిచర్య చేస్తారు చూడు, వాళ్ళ చేత ప్రార్థన చేపిస్తా. ఆశ్చర్యం చెప్పనా, వాళ్ళ ద్వారా ప్రార్థన చేయించిన వాళ్ళకి అద్భుతంగా తగ్గినాయి. కొన్ని కార్యాలు జరిగినాయి. మన అర్థమవుతుందని నేను చెప్పేది. మీలో ఎవరన్నా నాకు ఆత్మీయంగా దీన మనస్కులై తమను తాము మరుగు చేసుకునేటువంటి వ్యక్తులు కనపడ్డారు అనుకో, నేను నిలబడి మీ చేతే చేపిస్తా వాళ్ళకి ప్రార్థన. చాలాసార్లు ఇక్కడుండి చెప్పాను నేను సేవకులను చూపించి. ఇక్కడ నేను శాలేమరాజు అనేవాడు ఏదో పబ్లిక్లో గుర్తింపబడ్డందున గొప్పగా ఎంచొద్దు, అతని చేయి అమృతం అనుకోవద్దు. నేను ఇన్ని చెప్పినా కొంతమందికి మనసు అంతే ఉంటుంది. నా మీద కాదు, సామాన్యులాగా ఏ గుర్తింపు లేకుండా దేవుని కోసం, ఆత్మల కోసం భారం కలిగి ఉపవాసాలు ఉండి గోజాడేటువంటి నీతిమంతులు, సామాన్యులు, వాళ్ళని నిలబెడితే, ఇక్కడ వాళ్ళు వచ్చి నిలబడితే జనాలకు ఆనరే, కంట్లో దిశాయించరే. ఏ గాడికి వాళ్ళు వచ్చి నిలబడ్డా కూడా మీ అందరూ చూపెట్టి ఉంటుంది. వాళ్ళు కాదుగా నువ్వు దిగురా నాయన, వాళ్ళు కాదుగా నువ్వు దిగురా. నేను చెప్పనా, నాకంటే కూడా ఎక్కువ శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. నాకంటే కూడా ఎక్కువ కార్యాలు వాళ్ళ ప్రార్థనలో దేవుడు చేస్తాడు పక్కా. కానీ నమ్మరే. అంటే నువ్వు వాక్యం చెప్తే చాలామంది ప్రజలు వస్తారు కాబట్టి నువ్వు చేస్తే మాకు తగ్గిద్ది. నువ్వు ఎంత మంచోడివి కాకపోతే, నువ్వు ఎంత గొప్పోడివి కాకపోతే ఇంతమంది వస్తారు. కాబట్టి నువ్వు చేస్తే మాకు తగ్గిద్ది. అది కాదు. సామాన్యుల్ని, దీనులుగా ఉన్న సేవకుల్ని తక్కువ అంచనా వేయొద్దు. దేవుడు వెలిచూపులకు హడావుడిగా కనపడుతున్న వాళ్ళకంటే కూడా దీనులై తమను తాము మరుగు చేసుకున్న దీన మనసు గల దైవజనుల దగ్గరే దేవుడు, ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది. దేవుని కార్యాలు జరుగుతాయి. అందుకే నేను పచ్చిగా చెప్తాను కూడా. నేను అందుకే మీకు తెలియదు, మీరు అనుభవిస్తారు. నా మాట వినండి, దేవుని శక్తిని అనుభవిస్తారు. వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోండి అని చెబుతాను నేను. వాళ్ళు వచ్చి నిలబడితే
దిగడేందిరా నాయన ఎవడు ఈడు దిగడేంది, రాడేంది? నిజంగా దేవుడు వాడుకుని దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు, సూచక్రియలు, మాత కార్యాలు చేయాలంటే నా ద్వారా జరగాలన్నా కూడా నేను ఇక దొరకకూడదు. అట్ట ఇష్టపడితేనే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు, సూచక్రియలు, మాత కార్యాలు చేస్తాడు. నేను ఏడే కూర్చున్నాను అనుకో, కష్టం. వెళ్ళిపోయేటట్టుంటే చేస్తాడు కార్యాలు. ఎందుకంటే లేఖనం అదే చూపిస్తుంది. ఉండకూడదు. ఎందుకంటే వెంటబడతారు మహిమపరచడానికి. ఆ మహిమను పొందుకోకూడదు. తప్పించుకొని తిరిగేటట్టుంటే దేవుడు కార్యాలు చేస్తాడు. చాలా స్పష్టంగా చెబుతున్నా. నిన్ను వాడుకోవాలా దేవుడు, నీ ద్వారా సూచక్రియలు జరగాల. అట్లయితే నిన్ను నువ్వు మరుగు చేసుకుని పిచ్చోడు పోయినట్టు పోయే మైండ్ నీకుంటేనే దేవుడు నీకు కార్యం చేస్తాడు, నీ ద్వారా వాడుకుంటాడు. పేతురు, యోహాను అట్ట వెళ్ళిపోయారు. పౌలు, బర్నబాలు అలా వెళ్ళిపోయారు. ఎక్కడ నిలవరంగా లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, అలాంటి మనసు నీకుందా? నిన్ను కూడా వాడుకుంటాడు. కొంతమంది వచ్చి, వదినా నువ్వు ప్రార్థన చేసావు, నిజంగా నాకు తగ్గింది వదినా అన్నారు అనుకో. స్వార్థం వదినా, ఇట్లా కూర్చో, నీకేం జరిగిందో చెప్పు. ఈ వదిన ప్రార్థన చేస్తే నాకు తగ్గింది వదినా అని ఏమో చెప్పింది అనుకో, ఇంకో మనిషి చేస్తే తగ్గదు ఇక. ఎందుకంటే నువ్వు ఎత్తులు స్టార్ట్ చేసావుగా. ఏం స్టార్ట్ చేసావు? ఎత్తులు పట్టడం స్టార్ట్ చేసావుగా, ఎక్స్పోజింగ్ మొదలు పెట్టావుగా, హడావుడి చేయటం మొదలు పెట్టావుగా. ఇంక రెండో మనిషి చేస్తే వినడేగా. ఒక్కసారి నీ ప్రార్థన విని జవాబు ఇస్తేనే నువ్వు ఈత ప్రచారం మొదలు పెట్టావు బంగారు తల్లి. ఇంకో 2-3 కార్యాలు చేశానంటే ఇక నువ్వు కింద నిలబడు, ఆకాశంలో తిరుగుతుంటావు. అమ్మ వద్దులే కూర్చో అంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే నాకు దేవుడు జవాబు ఇచ్చాడమ్మా అంటే అది నాది కాదమ్మా, నా దేవునికి మహిమ. అది నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్పదలుచుకుంటే యేసు ప్రభు నాకు ఈ కార్యం చేశాడని చెప్పు. దేవుని మహిమపరచమ్మా, నాదేం లేదు, ఆయనది కృప, అయింది శక్తి అయిందని నువ్వు వెళ్ళిపో. నువ్వు ఎంతమంది జీవితాల్లో కార్యాలు చూస్తావో చూడు. మీ అందరికీ చెప్తున్నానండి, మీరు ప్రార్థించినా వింటాడు. కానీ మైండ్ ఎలా ఉండాలి? మరుగైపోయేటట్టు ఉండాలి. హడావుడిగా ఇక చూడండి ఇక నా పెతాపం అనేటట్టు ఉండకూడదు. అది పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా దేవుని చేతిలో వాడబడాలి, అనేక మందికి దేవుని శక్తి చూపించాలంటే కార్యం జరిగిందంటే అక్కడ నుంచి జంపు. వాళ్ళంతే చేశారు మరి అపోస్తలులు. ఎక్కడ నిలవరంగా లేరు, తిరుగుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళని ప్రజలు ఘనపరిస్తే ఒప్పుకోలా, వస్త్రాలు చించుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు కూడా సాధన చేసి తప్పకుండా దేవుడు నీడలు కూడా కార్యం చేసి వాడుకుంటాడు. సూచక్రియలు, మహత్ కార్యాలు, గొప్ప కార్యాలు చేయగలడు. కాబట్టి ఇప్పుడు 2 ఫైనల్గా మీకు తేల్చి చెప్పాను. ఒక వాదన వాళ్ళు ఏమంటారు, అవన్నీ అప్పుడే ఆగిపోయాయి, ఇప్పుడు లేవు అంటారు. అప్పుడే ఆగిపోయాయి అని చెప్పడానికి వాళ్ళు చెప్పినటువంటి లాజిక్ ఏంటంటే బైబిల్ సంపూర్తి అయింది, వాక్యం వచ్చింది కనుక వాటితో పని లేదు అని అంటారు. మరి అట్లయితే ఈ వచనం ఏమవ్వాలి? వారు బయలుదేరి వాక్యం ప్రకటించుచుండిరి, వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల చేత ప్రభు వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యం వచ్చింది సార్, వాక్యం ప్రజల గుండెల్లో స్థిరపరచడానికి దేవుడు సూచక్రియలను వాడుకున్నాడని ఉంది. ఈ వచనం అప్పటికేనా లేకపోతే అది ఎప్పటికీ అమల్లో ఉంటుందా? అప్పట్లో వాక్యం ప్రకటించినప్పుడు సూచక్రియలు అవసరమైనలే బ్రదరు. ఇప్పుడు మనం జస్ట్ వాక్యం ప్రకటిస్తే చాలు, సూచక్రియలతో వాక్యం స్థిరపరచాల్సిన అవసరమే లేదని ఏమన్నా అంటారా? ఆ వచనం అండి అప్పటికి అప్లై చేసుకోవచ్చు కానీ ఇప్పటికి అప్లై చేసుకోకూడదని అంటారా? అప్పుడు వాక్యం స్థిరపరచడానికి దేవుడు సూచక్రియలను వాడాడు, ఇప్పుడు కూడా వాక్యం స్థిరపరచడానికి దేవుడు ఆ కార్యాలను వాడుకుంటాడు, వాడుకుంటూనే ఉంటాడు. కాబట్టి మనల్ని దేవుని శక్తిని నమ్మకుండా, మనల్ని దేవుని కార్యాలను నమ్మకుండా, ఇతరులను దేవుని కార్యాల విషయంలో బలపరచకుండా, మనం దేవుని శక్తివంతమైన కార్యాలను పొందుకొని దేవుని మహిమపరచకుండా, దేవునికి సాక్షులుగా నిలవకుండా మనల్ని శోధించడానికే మిస్టర్ సైతాన్
ఇవన్నీ ఆగిపోయినాయి అనే బోధ తెర మీదకి తెచ్చాడు మిస్టర్ లూసీ. కాబట్టి ఆ బోధలు ఎన్ని రకాలుగా నీకు వినబడ్డా వాటిని నమ్మొద్దు. ఒకటి, వాడు వీటి మీద ధ్వజం ఎత్తాడంటేనే వీటితో పనుందని అర్థం. ఇప్పుడు మీలో ఎంతమందికి విశ్వాసం ఉంది దేవుని కార్యాలు ఇప్పుడు కూడా జరుగుతాయని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి. మనం ప్రార్థించినప్పుడు, మనం విశ్వసించినప్పుడు, మనం దేవుని పాదాల చెంత గోజాడినప్పుడు, మనం సత్యవాక్యాన్ని ప్రకటించినప్పుడు, ఆ వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుడు ఇప్పుడు కూడా కార్యాలు చేయగలడని వీళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు? యేసు ప్రభు శక్తి ఉందా? అయిపోయిందా? ఎప్పుడైపోయిందా? అప్పుడే అయిపోయిందా? ఇప్పుడు కూడా ఉందా? వాక్యం అప్పుడైనా స్థిరపరచబడాలి, ఇప్పుడు కూడా స్థిరపరచబడాలా? కాబట్టి ఇప్పుడు కూడా కార్యాలు అవసరం. ఓకేనా? రెండవది, అందరికీ జరుగుతాయా? కొందరికే జరుగుతాయా? అది కూడా చెప్పండి. ప్రభు చిత్తం అయితే అందరికీ చేయగలడు, ప్రభు చిత్తం అయితే కొందరికి కూడా అది ఆయన చిత్తం. కొంతమందికి సమస్య అవసరం, కొంతమందికి సమస్య తొలగిపోవటం అవసరం. ఎందుకో చెప్పా ఇందాక. ఆ అద్భుత కార్యాలు కూడా రేరుగా జరిగితేనే ఆ అద్భుతాలు అవుతాయి, కానీ రెగ్యులర్గా జరిగితే ఆ అద్భుతాలు కావు. రెండు. ఓకేనా? అంటే అన్నయ్య ఇప్పుడు నా విషయంలో జరిగిద్దా జరగదా అది దేవుని ముందు తెలుసుకోను. కొంతమంది అంటారు, అన్నయ్య నాకు ఈ రోగం తగ్గదు అన్నయ్య అంటారు. ఎందుకు తగ్గదమ్మా అంటాను. అంటే పౌలుకు ముళ్ళు పెట్టినట్టు నాకు కూడా ఒక ముళ్ళులాగా పెట్టాడు అన్నయ్య అన్నారు కొందరు నా దగ్గరికి వచ్చి. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి వాళ్ళే చెప్పే సమాధానం ఏంటంటే, నాకు తగ్గదన్నయ్య ఇది. ఎందుకు తగ్గదమ్మా అంటే, పౌలుకు ముళ్ళు పెట్టినట్టు నాకు పెట్టాను. నేనన్నాను, ఈ మాట నీకు దేవుడు చెప్పాడా? నువ్వు పౌలుతో పోల్చుకుంటున్నావు, ఈ మాట నీకు దేవుడు చెప్పాడా? చెప్తే ఓకే. నేను ప్రార్థన చేశాను అన్నయ్య, పౌలుతో మాట్లాడినట్టు నాతో కూడా మాట్లాడాడు, మరి పౌలుకి ఇచ్చిన అన్ని ప్రత్యక్షతలు నీకు కూడా ఇచ్చాను, మరి నువ్వు హెచ్చిపోయే అవకాశం ఉంది, అందుకని నీకు ఒక ముళ్ళు పెట్టానని దేవుడు నాకు కూడా చెప్పాడు అన్నయ్య అని అంటావా? అలా చెప్పాడా? చెప్పనప్పుడు పౌలుతో ఎందుకు పోల్చుకుంటున్నావు? పౌలు కలిగిన ప్రత్యక్షతలు విశేషంగా ఉన్నందున హెచ్చిపోకుండా నిమిత్తం ముళ్ళు పెట్టాడు, తీనన్నాడు, కృపజాలన్నాడు. నీకేమన్నా ఇచ్చాడా? నీకు తగ్గించదని చెప్పాడా? చెబితే చెప్పు, చెప్పకపోతే దేవుడి స్వస్థత కార్యము నీ జీవితంలో జరిగినట్లు విశ్వాసంతో ప్రార్థించు, పోయిద్దది. అర్థమైందా? అన్నయ్య దేవుడు నాకు ఈ సమస్య తీసేనని చెప్పాడు అన్నయ్య. నిజంగా దేవుడే చెప్పాడా? స్పష్టంగా చెప్పాడా? విన్నావా? అవునన్నయ్య, అవి తీసేస్తే నేను చెడిపోతానంటే నాతో మాట్లాడాడు, అందుకే వాటిని ఉంచుతున్నాను అన్నాడు. అంటే ఇక నేనేం మాట్లాడను. నీకు చెప్పకపోతే పౌల్లాగా ఫీల్ అయ్యి ఓవర్ యాక్షన్ చేయొద్దు, ప్రార్థన చేయి, విడుదల వచ్చింది. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది మీకు? ఎంతమందికి అర్థమైంది? నువ్వేదో పెద్ద పౌల్లాగా ఫీల్ అయ్యి నాకు ఈ సమస్యలు బాగుంటానయ్యా దేవుడు చెప్పాడు అని కూర్చోవద్దు. చెబితే నేను అనను. నిజంగా దేవుడు నీతో మాట్లాడితే నేను అనను. ఒకవేళ దేవుడు మాట్లాడకుండా నువ్వు ఊహల్లో ఊహించుకుంటే కష్టం. అందుకనే దేవుడు సరే ఆ మాట అయినా, లేదా నేను స్వస్థపరుస్తాను, నిన్ను విడిపిస్తాను, నీకు పరిష్కారం ఇస్తాను, లేకపోతే ఇవ్వను, ఏదో ఒకటి ఇస్తాడు కదా క్లారిటీ. అది నువ్వు పొందుకునేంత వరకు దేవునికి ప్రార్థించు. సమస్యల నుంచి విడిపిస్తానో, లేకపోతే కొంతకాలం నువ్వు నలగాల్సిందని ఏదో ఒక ఆన్సర్ ఇస్తాడుగా. కానీ నాకు ఇది ఇంతేనంట అని కూర్చోవాకు. అది తేడా. నీ వంతు నువ్వు ప్రార్థన చేయి, దేవుని సన్నిధిని గోజాడు. ఆయన చిత్తం అయితే నువ్వు ఎదుర్కొంటూ నలగొట్టబడుతున్న సమస్యల నుంచి నిన్ను ఆయన ఒక్క దినం అందే విడిపించగలడు. నువ్వు పీడించబడుతున్న సమస్యల నుండి ఆయన నేను విడిపించగలడు. నువ్వు కలిగి ఉన్న బలహీనత నుంచి కూడా బాగు చేయగలడు. అంతేగాని పౌలుకున్నట్టు ముళ్ళులాగా నాకు ఉంచాడంటన్నయ్యా అని అనొద్దు. ఆ దేవుడు నీతో మాట్లాడితేనే చెప్పు. మాట్లాడకపోతే ఆ ముళ్ళు ఆ సమస్య పోవునట్లు ప్రార్థన చేసుకో. విశ్వాసం ఉంచు, మోసపోవద్దు. ఓకేనా? రైట్, 2 అయిపోయినాయి. మూడవది ఏంటంటే, ఈ సూచక్రియలు మాత్కార్యాల పేరుతో కొంతమంది చేసే పిచ్చి చేష్టలను తొందరపడి నమ్మొద్దు, విశ్వసించొద్దు. వారి క్రియలను బట్టి వారిని మీరు గుర్తుపట్టండి, వివేచించండి. ఎందుకంటే వాళ్ళు కొన్ని కార్యాలు చూపించి తమను తాము ఎక్స్పోజ్ చేసుకుంటున్నారంటే వాళ్ళు తేడా పడుతున్నారనే అర్థం. వాళ్ళు పబ్లిసిటీని కోరుకుంటున్నారు,
అంటేనే వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారని అర్థం, తేడా పడుతున్నారని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు అన్ని విషయాల్లో మరుగైపోవటమే, మనం మరుగై దేవుని మయంపరచడమే దేవుని చిత్తం. అట్లా కాకుండా దేవుని నామాన్ని ఉపయోగించి వాళ్ళు తమను తాము ఎక్స్పోజ్ చేసుకోవడానికి తపన పడుతున్నారు అంటే వాళ్ళు తేడా పడ్డారని అర్థం. వాళ్ళని కూడా వివేచించి, లేవు అన్నోడిని నమ్మొద్దు, ఉన్నాయని అతిక్రియలు చేసేవాడిని కూడా నమ్మొద్దు. రెండింటిని వివేచించి మెళకువగా అడుగులు వేయండి. మిగిలిన వాళ్ళని కూడా హెచ్చరించండి. సంవత్సరాలు గడిచినా ఏమీ తెలియని మొద్దుల్లాగా ఉండొద్దు. మనకి ఆత్మలను రక్షించడమే కాదు, మనకు దేవుడిచ్చిన పిలుపు ఓన్లీ ఆత్మలను రక్షించడమే కాదు, రక్షింపబడ్డ ఆత్మలని సత్యంలో స్థిరపరచడం కూడా మనకి ఇచ్చిన పిలుపే. సత్యం మనం తెలుసుకోవాలి. సత్యానికి వ్యతిరేకమైన బోధలు చేస్తున్న వాళ్ళని అడ్డగించాలి. సత్యాన్ని ఇతరులకు మనం పరిచయం చేయాలి. ఈ విషయంలో కూడా మనం పట్టింపు బాధ్యత కలిగి ఉండాలి. తస్మాత్ జాగ్రత్త. నేను స్పష్టంగానే మీకు మ్యాటర్ అందించానని అనుకుంటున్నాను. తర్వాత ఇక మరొక విషయాన్ని గురించి మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మెట్టుకి ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రార్థించుకోండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన మీ ఎడల కార్యాలు చేస్తాడు. మీరు ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు వారి ఎడల కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. అయితే మిమ్మల్ని మీరు చూపించుకోవడానికి, మనల్ని మనం చూపించుకోవడానికి ట్రై చేయొద్దు. మనల్ని మనం మరుగు చేసుకుందాం, దేవుని మహిమపరుద్దాం. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ఏమంటారు? ఇంక మరి పైకి లేవండి. మనం మరుగైపోతున్నా కొన్నిసార్లు దేవుడు మనల్ని జనానికి పరిచయం చేస్తాడు. ఇక అందులో ఇక మనం ఉత్తరవాదులం కాదు. మనమైతే కోరొద్దు. ఆమెన్. మనమైతే అలా ఎక్స్పోజ్ అవడానికి ట్రై చేయొద్దు. ఒకవేళ దేవుడు మనల్ని అలా తీసుకెళ్ళడానికి ఇష్టపడి ప్రజల్లోకి తీసుకెళ్తే అది ఆయనకు సంబంధించిన విషయం. గణపరిచిన, మయంపరిచిన అది ఆయన ప్రేమను బట్టి ఆయన జరిగించుకునే విషయం. కానీ మనమైతే అది ఆశించొద్దు. ఆయన ఒకవేళ ఇష్టపడి ఆయన మయంపరుచుకొని, ఆయన గణపరుచుకొని ప్రజల్లోకి ఆయన మనల్ని తీసుకెళ్తే మనమైతే దాన్ని కోరలేదన్న సంగతి దేవుడికి తెలుసు కాబట్టి మనకు భయం లేదు. మనంగా మాత్రం దాన్ని ఏమంటారంటే స్వీయ మహిమ అంటారు. అంటే మన సొంత మహిమను మనం కోరుకోవడం. యేసయ్య ఏమన్నాడు? నా మహిమను వెతుకుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని మహిమ పరచడానికి వచ్చాను, ఆయన మహిమ వెతకడానికి వచ్చాను అన్నాడు. కాబట్టి మనం ప్రభు మహిమను వెతుకుదాం. కృప మనందరికీ తోడై ఉండునుగా. మీరు ప్రార్థించండి. మీ జీవితాల్లో దేవుడు ఇప్పటికీ కార్యాలు చేయగలడు. అలాగే మీరు ఇతరుల కోసం కూడా ప్రార్థన చేసే శక్తి కలిగి ఉండండి. వారి ఎడల కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. ఓకే. కొంతమంది మూర్ఖులు వాదించే వాదనలు విని దేవుని కార్యాలు జరగవు అనేటువంటి అవిశ్వాసంలోకి మాత్రం వెళ్ళొద్దు. అది సాతాను కుట్ర. ఓకే. చేస్తారా ప్రార్థన? చూస్తారా దేవుని కార్యాలు? చూపిస్తారా లోకానికి? ఆమేన్. ప్రార్థన. స్తోత్రం నాయనా, స్తోత్రములు 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 తండ్రి. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడైన యేసయ్యా, నీ పాదాలకు వందనాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ దాసుని నిలవబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన అద్భుతమైన సత్య సందేశం కొరకై స్తోత్రాలు ప్రభువా. నేటి దినాల్లో నా తండ్రి 2 రకాలుగా క్రైస్తవ సమాజంలో అద్భుతాలు, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయని వాటిని ఎక్స్పోజ్ చేసుకుంటూ ప్రజలను మోసపుచ్చే బోధలు ఉన్నాయని, కొంతమంది అసలు లేవు, ఎప్పుడో అవి పౌల దినాల్లోనే ఆగిపోయినాయని తమను తాము ఎక్స్పోజ్ చేసుకుంటూ ప్రజల్ని నాయన సత్యంలో నుండి దారి మళ్లిస్తున్నారని మీరు మాకు హెచ్చరిక చేసినందుకై నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. సత్యమేదో అసత్యమేదో గ్రహించే జ్ఞానమును ఇది వివేచించాలని మీరు మాతో మాట్లాడారు నాయన. వాక్యం స్థిరపడినట్లు నాయన, ఇదిగో అద్భుతాలు ఆశ్చర్యాలు ఆనాడే కాదు నేడు కూడా జరుగుతున్నాయి, రాకడ వరకు అవి జరుగుతూనే ఉంటాయి అని మీరు మాతో మాట్లాడారు. అందుకై స్తోత్రాలు. ప్రతి మాటను ప్రతి గుండెలో నాటబడును గాకై వాక్యానుసారంగా జీవించే కృపను మాకందరికీ దయచేయండి నాయన. విశ్వాసముతో మీ కార్యాలను మేము నమ్ముతూ అనేకుల కొరకు ప్రార్థన చేసినప్పుడు నాయన అనేకుల జీవితాల్లో జరుగుతున్న కార్యాలను బట్టి నీకు మహిమదేస్తూ నీ చిత్తానుసారంగా జీవించే కృప ప్రతి బిడ్డకును మీరు దయచేయమని, దైవ జనాంగాన్ని, విశ్వాసులు, పరిచారకులందరినీ దీవించు. నీ సన్నిధిలో నాయన నీ పాదాల దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ముట్టండి ప్రభువా. వారికి ఉన్న ఎట్టి వ్యాధి, బలహీనత, సమస్య, శోధన, ఇరుకు, ఇబ్బంది, కష్టము, కన్నీళ్లైన నజరేయుడు యేసు నామములో స్వస్థత కలుగునుగా. అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి, సమాధానాన్ని ఇవ్వండి. వారి ఉన్న బంధకాల నుండి విడిపించమని వేడుకుంటున్నాం దేవా. నీకై వందనాలు నాయన.
లైవ్లో ఉన్న వారిని, జూమ్లో ఉన్న వారిని కూడా దీవించు. వారికి కూడా నీ కృపాక్షేమం, కాపుదల, భద్రత ఉంచి నడిపించండి నాయన. దేవా, మీ వాక్యమిత్తిన మీద ఆశనికి మంచి ఆరోగ్యమును, ఆత్మను, అభిషేకాన్ని ఇచ్చి నాయన ఇంకనూ మీద ఆశని మీ బలమైన ఆత్మచేత నింపి వాడుకొని మహిం పొందమని చేరివచ్చిన బిడ్డలందరినీ ఏకీవించిన ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి, సహవాస సమాధానాలు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి సత్యమందు మనలందరినీ ప్రతిష్ఠ చేసి ఆయన ముందుకు నడిపించునుగాక. ఆమేన్.